ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारेऽपि लज्जामे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्णा। गौरव प्रेमी माननीय माता जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी प्रणाम। ఓకే, సో ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏదైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా? हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। దండవత్ ప్రణామ్ జ్యోతి రూప కమల మాతాజీ। हरे कृष्ण प्रभु जी। ప్రభుజీ ఇప్పుడు మనకి జరుగుతూ ఉండేది అధిక మాసం అంటాము, అవునా ప్రభుజీ? ఇప్పుడు అధిక మాసం లేదు మాతాజీ, అధిక మాసం ఆల్రెడీ మేలో అయిపోయింది. అది అయిపోయింది కదా. ఈ అధిక మాసం అనే దానికి నాకు కొంచెం వివరిస్తారా, అది ఎందువల్ల అలా వస్తుంది అనేది? ఏదేదో కొంతమంది దగ్గర ఊరికే చదివినాను కొన్ని చోట్లలో, బట్ అది ఎందువల్ల అలాంటి ఒక అధిక మాసం అని వస్తుంది? అది ఈజ్ ఇట్ క్యాలిక్యులేషన్ 12 నెలల లోపల ఎక్కువ అయ్యేదా? ఎందుకంటే 31 చేరి అలా ఒక ఎక్కువ నెల వస్తుందా, లేక భగవంతుడి దీంట్లోపల ఇట్లా ఉండవల ఒక నెల అనేది ఏమైనా రూల్ ఉందా? కొన్ని చెప్తారా ప్రభుజీ దాని గురించి? ఎస్ మాతాజీ. సో అధిక మాసం బేసికల్లీ ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇవన్నీ ఏంటంటే ఎవరైనా ఒకరి పేర్ల ద్వారా పెట్టారనమాట. ఓకే,
సో అలా పేర్ల ద్వారా పెట్టేసి కొందరికి 31 డేస్ ఇచ్చారు, కొందరికి 30 డేస్ ఇచ్చారు, అలా కొందరికి 28 డేస్ ఇచ్చారు ఫిబ్రవరికి. అవును. సో అది ఇంగ్లీష్ మాసాలు. కానీ మనకు చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ ఇట్లా మనకు నెలలు ఉన్నాయి సనాతన ధర్మంలో. సో ప్లస్ ఇంకోటి ఈ సన్ రొటేషన్, సన్ క్యాల్కులేషన్ అంటే సూర్యుడి క్యాల్కులేషన్ ప్రకారం, చంద్రుడి క్యాల్కులేషన్ ప్రకారం కొంత డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట ప్రతి ఇయర్. సో ప్రతి ఇయర్ ఒక 10 డేస్ డిఫరెన్స్ వస్తుంది ఆ రెండింటికి మధ్యలో. సో అట్లా ఎవ్రీ 3 ఇయర్స్ ఏమవుతుందంటే ఆ 10 డేస్ కలిపి ఒక 30 డేస్ ఒక అధిక మాసం కింద తీస్తారనమాట. సో అది అధిక మాసం. సో అధిక మాసం ప్లస్ మన మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కటి, ఇప్పుడు ఒక గుట్టకి పేరు ఉంటుంది, ఒక నదికి పేరు ఉంటుంది, గంగా, యమున, కావేరి, అలాగే నెలలకు పేర్లు ఉన్నాయన్నమాట. సో ఈ నెల పేరు వచ్చేసి ఏంటంటే అధిక మాసం అని పెట్టారు. ఎందుకంటే ఇది అధికంగా వచ్చింది అని చెప్పేసి మలమాసం అని. సో అలా పేరు పెట్టేసరికి ఈ అధిక మాసం యొక్క అధిష్టాన దేవత ఏడుస్తూ ఉంది అనమాట. ఓకే, మలమాసం అని పెట్టారు నా పేరు, అధిక మాసం అని పెట్టారు, నా దాంట్లో ఎవ్వరు ఏమీ సెలబ్రేట్ చేసుకోవట్లేరు, ఏమీ పుణ్యకార్యాలు చేయట్లేరు, పెళ్ళిళ్ళు కావట్లేవు, ఏమీ చేయట్లేరు, అందరు నన్ను దూషిస్తున్నారు అని ఏడుస్తూ ఏడుస్తూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి ఈ అధిక మాసాన్ని వెంట పెట్టుకొని డైరెక్ట్ కృష్ణ భగవాను దగ్గర తీసుకెళ్తుంది. అప్పుడు కృష్ణ భగవానుడు, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా గోలోక బృందావనికి, ఇంకా నువ్వు ఏడవలసిన అవసరం లేదు, ఇక్కడ ఏడ్చే అవకాశమే లేదు అని చెప్పేసి ఆమెను వివాహం చేసుకుంటాడు. సో ఎప్పుడైతే ఆమెను వివాహం చేసుకుంటాడో ఈ మాసం పేరు పురుషోత్తమ నెల అని వస్తుంది అనమాట. సో పురుషోత్తమ నెలలో మనం ఏ కార్యక్రమం చేసినా అది ఇంకా కూడా ఏంటి, మన కార్తీక మాసం కంటే కూడా ఇంకా ఎక్కువ ఆస్పిషియస్ అయిపోయింది అనమాట అప్పటి నుండి. అందుకే మాకు చెప్పేవారు ప్రభు, సారీ ఇంటర్ప్రిట్ చేయడానికి, దానికి మాకు చెప్పేవారు అనమాట. అధిక మాసంలో ఏం చేసినా కూడా అధిక ఫలం అని చెప్పేసేసి అనేసి చెప్పేవారు. ఏం చేసినా కూడాను చాలా మంచిది, దానాలు ఇచ్చినా కూడాను దాని డబుల్ పుణ్యం దొరుకుతుంది అనేసి. ఇది ఆమెకు దొరికిన వరం వల్ల మనుషులకు వచ్చే పుణ్యం ఇలాంటిది. ఆమె డైరెక్ట్ కృష్ణ భగవాను కలిసి కృష్ణ భగవాను వివాహం చేసుకుంది. సో ఒకసారి కృష్ణ ఎవరు, సర్వైశ్వర్యం, అన్ని ఐశ్వర్యాలకు అధిపతి కృష్ణ భగవానుడు. సో ఒకసారి ఎవరైనా బీద అమ్మాయి వచ్చేసి ఒక బాగా ధనికుడికి పెళ్లి చేసుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆమె కూడా రిచ్ అయిపోతుంది. అలాగే ఈమె పురుషోత్తమ నెల లాగా వచ్చిందన్నమాట. సో అందుకే ఆ నెలలో ఏమైనా చేసినా కూడా మనకు చాలా అధికంగా. సో బట్ మెయిన్లీ మీకు అసలు ఈ నెల ఎలా వచ్చింది, ఇది క్రియేట్ చేశారా ఎట్లా అంటే, సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ప్రతి ఇయర్ ఒక 10 డేస్ డిఫరెన్స్ వస్తుంది అనమాట వాటి టైం ప్రకారం. 3 ఇయర్స్ లో ఈ 10 3 డేస్ యాడ్ చేసి ఒక నెల యాడ్ చేశారు, వచ్చింది అధిక మాసం. అదే, ఎందుకంటే అధిక ఫలం ఎప్పుడు మా అమ్మ చెప్పేదే గానీ నాకు దాని గురించి సరిగ్గా తెలియదు. అందువల్ల ఈ మాసంలో మనం ఏం చేసినా కూడా మనకి అధిక ఫలం వస్తుంది అని అంటారు. అది పురుషోత్తమ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. సో సుముఖి సాధ్వి మాతాజీ, మీకు ప్రశ్న ఉంది. మళ్ళీ ఇంకోటి మనకి రోజు కృష్ణ అండ్ జోరు భవానీ, సో వీరిద్దరు జాయిన్ అయ్యారు. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మాయావాద సన్యాసులు ఒకరినొకరు పలకరించుకునేటప్పుడు నారాయణ నారాయణ అని చెప్పి పలకరించుకుంటారంట. నేను ఇవాళ ఈ రోజు చైతన్య చరితామృతం ఆది లీలాలో 7th చాప్టర్ లో 70 శ్లోక భాష్యంలో విన్నాను ప్రభుజీ. అలా ఎందుకని ప్రభుజీ వాళ్ళు బిలీవ్ చేయరు కదా, అంటే బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలని అనుకుంటారు కదా. సో వాళ్ళు నారాయణ అని ఎందుకు తీసుకుంటారు ప్రభుజీ? సో వాళ్ళ యొక్క తత్వం ప్రకారం అహం బ్రహ్మాస్మి అంటే వాళ్ళు ఏంటంటే శాస్త్రాలను ప్రతిది కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే శాస్త్రాల్లో అన్నీ ఉన్నా కూడా ఒక భగవంతుని యొక్క శుద్ధ భక్తుడి పట్ల మనం వింటేనే మనకు అది సరిగా అర్థమవుతుంది అనమాట. ఓకే, అలా కాకుండా శాస్త్రాలను మనం తీసుకొని ఎవరైనా ఆ శాస్త్రాలను చదివి ఆ పరంపర నుంచి రాకుండా ఉన్న వ్యక్తుల ద్వారా మనం నేర్చుకుంటే
అప్పుడు తద్వారా మనకి ఏమీ అర్థం కాదు, దానివల్ల ఉపయోగం కూడా ఉండదన్నమాట. సో వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మాయావాది ఆ, యొక్క కాన్సెప్ట్, అహం బ్రహ్మాస్మి అంటే నేను దేవుణ్ణి, నువ్వు దేవుడివి. సో అందుకే వాళ్ళు ఏమని పిలుస్తారనమాట, నారాయణ అని పిలుస్తారు అందరినీ. నువ్వు నారాయణ, నేను నారాయణ, కాకపోతే మనం దరిద్ర నారాయణ. సో చూడండి, దేవుణ్ణి కూడా ఆ విధంగా చేశారనమాట. ఓకే. నారాయణ ఎప్పుడైనా కూడా సహస్ర కోటి లక్ష్మీదేవిలు నారాయణని సేవిస్తున్నారు. సో నారాయణ దరిద్రుడిగా రావడానికి అవకాశమే లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని నారాయణ అని పిలుచుకుంటున్నారు. నువ్వు దేవుడివి, నేను దేవుడిని. మనం మర్చిపోయాం దేవుడు అనేది. మనం చనిపోయిన తర్వాత ఒక కుండలాగా అన్నమాట. సపోజ్ మీరు ఆకాశం అంతా తీసుకోండి, ఒక కుండ పెట్టన్నాడు, కుండ. సో ఆ కుండ పగిలిపోయింది అనుకోండి, ఏమవుతుంది, అది ఎక్కడ కలిసిపోయింది, ఆకాశంలో కలిసిపోయింది. అలాగే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇది ఒక శరీరం ఒక కుండ లాగా అనమాట. ఇది శరీరం చనిపోయిన తర్వాత మనం కూడా దేవుళ్ళలో కలిసిపోతాం, మనం కూడా దేవుడి అయిపోతాం. ఆ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క భాష్యం ఆ విధంగా చెప్పుకొని, వాళ్ళ తత్వం ఆ విధంగా ఉందన్నమాట. సో అదే చైతన్య చరితామృతలో మనకేం చెప్పారంటే, మాయావాద భాష్య సునిలే హయ సర్వనాశ్. సో మన యొక్క భక్తి ఎప్పుడైనా సరే, ఎవరైనా మాయావాది వాళ్ళ ద్వారా మనం వింటే, మన యొక్క భక్తి అనేది ఏమవుతుంది, సర్వనాశనం అయిపోతుంది. సో అందుకే చాలా కేర్ఫుల్ గా ఉండాలి, మనం ఎక్కడ భక్తి వినాలి, ఎవరి దగ్గర మనం క్లాసెస్ వినాలి, ఎవరి పాటించాలి అనేది చాలా ముఖ్యం అక్కడ. ఆ? మళ్ళీ ఇంకోటి, ఈ శంకరాచార్య కూడా యాక్చువల్లీ శివుడి యొక్క అవతారం. సో భగవంతుని యొక్క నిర్దేశం ప్రకారం, కృష్ణ భగవానుడి యొక్క నిర్దేశం ప్రకారం అతను ఒక బ్రాహ్మణులాగా వచ్చేసి అసత్శాస్త్రం, ఆ, అంటే ఇది తప్పు దోవలో పఠించారనమాట కావాలని. ఎందుకు, ఇట్లా ఎవరైతే భగవంతుణ్ణి, నేను భగవంతునిలో లీనమైపోవాలి అని కోరిక ఉన్న వాళ్ళందరూ ఇటు అట్లా అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ అయిపోయి వాళ్ళని భక్తుల నుంచి వేరు చేయడం కోసం అలా అలా చేశారనమాట. మళ్ళీ ఇంకోటి, ప్రోగ్రెషన్ మీరు చూస్తే ఫస్ట్ ఏంటి, ఆ బుద్ధ వచ్చినప్పుడు, బుద్ధ కంటే ముందు ఏం చేసేవారంటే, శాస్త్రాల పేరుతో అందరూ జంతు బలి ఇచ్చేవారు అనమాట. సో జంతు బలి ఇచ్చేసి, ఆ శాస్త్రం హవకుండలో జంతువులు వేసేసి తినేవాళ్ళు మాంసం. సో అలా ఎక్కువగా జంతు బలి జరుగుతుందని చెప్పేసి, మళ్ళీ భగవంతుడు ఒకేసారి చెప్తే ఎవరు మొత్తం అందరూ చేంజ్ కారని చెప్పేసి, అతను ఏం చేశాడంటే, బుద్ధుడిగా వచ్చేసి శాస్త్రాలను రిజెక్ట్ చేశాడు, వేదాలను రిజెక్ట్ చేశాడు. అంటే వేదాలను అసలు పట్టించుకోవద్దు, వేదాలు కరెక్ట్ కాదు, వేదాలను మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. సో అప్పుడు ఏమైపోయారు, వేదాలన్నింటినీ పట్టించుకోకుండా ఉన్నారనమాట. ఆ తర్వాత మళ్ళీ శంకరాచార్య వచ్చేసి మళ్ళీ వేదిక్ నాలెడ్జ్ ని రాంగ్ గా ఇచ్చారు. ఓకే, ఈ మాయావాద రూపకంగా. సో అలా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ప్లస్ వాళ్ళు ఏం బోధించారు, ఏకత్వం, ఎస్పెషల్లీ అద్వైతవాదం. ఆ తర్వాత మళ్ళీ మధ్వాచార్య వీళ్ళందరూ వచ్చేసి ద్వైతవాదం, ద్వైత తత్వం చెప్పారనమాట. అంటే భగవంతుడు వేరు, మనం వేరు. ఓకే. శంకరాచార్య వాళ్ళు చెప్పేది ఏంటంటే, భగవంతుడు మనము ఒకటే, మాయావాద ఫిలాసఫీ. తర్వాత మధ్వాచార్య వచ్చేసి ఏం చేశారు, ద్వైతవాదం, అంటే భగవంతుడు వేరే, మనం వేరే, మనం భగవంతుడికి సేవ చేయాలి. ఆ తర్వాత రామానుజాచార్య వచ్చి విశిష్ట అద్వైత ఫిలాసఫీ చెప్పారనమాట. సో విశిష్ట అద్వైత అంటే బేసికల్లీ ద్వైతవాదమే, భగవంతుడు వేరు, మనం వేరు, భగవంతుడికి మనం సేవ చేయాలి. ఆ తర్వాత చైతన్య మహాప్రభు వచ్చేసి అచింత్య భేద అభేద తత్వ చెప్పారనమాట. అంటే ఒకేసారి అద్వైత ద్వైత రెండు ఒకేసారి. ఓకే, భగవంతుడు మనము ఒకేసారి ఒకటి అయినా సరే వేరు వేరు. ఏ విధంగా, ఇప్పుడు సపోజ్ మనము ఒక సముద్రంలో నీటి చుక్క తీసుకున్నాం అనుకోండి, ఒక నీటి చుక్క తీసుకొని మనం నాలుక పైన వేస్తే సముద్రం యొక్క రుచి తెలుస్తుందా, తెలియదా, తెలుస్తుంది. సో దాంట్లో మీరు లెబొరేటరీకి పంపిస్తే ఏ మోతాదులో సాల్ట్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని చూస్తే, అన్ని పరిగణించేసి, ఓకే ఈ యొక్క సముద్రంలో ఈ నీటి యొక్క అసిడిటీ ఇంత ఉంది, ఈ నీటి యొక్క సాల్ట్ ఇంత ఉంది అని నిర్ధారణ చేయొచ్చు అనమాట.
అంటే క్వాలిటీస్ అసెస్ చేయొచ్చు. అదేవిధంగా భగవంతుడికి ఏవేవైతే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్లో మనకు కూడా ఆ క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి భగవంతుడు అభిజ్ఞ స్వరాట్, కంప్లీట్లీ స్వరాట్ అంటే 100% ఇండిపెండెంట్. కంప్లీట్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? స్వాతంత్రుడు, కంప్లీట్లీ స్వతంత్రుడు అనమాట. అతను ఏం చేయాలన్నా, ఏం సృష్టించాలన్నా కూడా, అతనికి ఎంజాయ్మెంట్ రావాలన్నా ఏదైనా కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండడు భగవంతుడు. అది కంప్లీట్ స్వతంత్రుడు. మనకు కూడా ఏం చేశాడు? ఒక చిటికడు స్వతంత్రత ఇచ్చాడు. ఏంటి? మనం ఏదైనా విషయం తీసుకోవాలా వద్దా, భగవద్గీత చదవాలా వద్దా, చదివిన తర్వాత దాన్ని పాటించాలా వద్దా, అది నడుచుకోవాలా వద్దా, అది మన స్వతంత్రం. సో భగవంతునిలో ఉన్న స్వతంత్రం, మనలో ఉన్న స్వతంత్రం రెండు సేమ్. కానీ మనం నీటి బిందువు లాంటి వాళ్ళం. మనం చాలా తక్కువ స్వతంత్రం ఉంది మనకి. భగవంతుడు సముద్రం అంతటి వాడు, విశాలంగా ఎంతో స్వతంత్రత ఉంది. అట్లా ఒకేసారి భగవంతుల్లో ఉన్న క్వాలిటీస్, మళ్ళీ భగవంతుడు చాలా పవర్ఫుల్, మనం చాలా తక్కువ అనేది అచింత్య భేద అభేద తత్వం. సో ఇదేంటంటే ప్రోగ్రెషన్ లాగా వచ్చింది అనమాట. సో మీ ప్రశ్నకి మళ్ళీ, సో వాళ్ళు నారాయణ ఎందుకు పిలుచుకుంటున్నారు? వాళ్ళు అద్వైత ఫిలాసఫీ ఫాలో అవుతారు. ప్లస్ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను దేవుణ్ణి, మీరు దేవుణ్ణి, కాకపోతే మీరు మర్చిపోయారు. అయితే శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, ఓకే నువ్వు దేవుడు అయితే నువ్వు దేవుడు అనే విషయం మర్చిపోతే అదేం దేవుడు? అటువంటి దేవుణ్ణి మనం ఎలా ప్రార్థిస్తాం? దేవుడు కూడా ఇంత బలహీనంగా తయారైపోయి రోగాలు వస్తూ మనలాగా, రోగాలు వస్తూ భయంతో, తర్వాత ప్రతిదానికి మనం ఒకరి మీద ఆధారపడి ఇలా నడుచుకుంటున్నాం మనం. ఇదేంటి దేవుడు? ఏ విధంగా మర్చిపోతాం మనం? దేవుడే అలా మర్చిపోతే ఆ దేవుడిని పూజించడం దేనికి? దేవుడు అలా మర్చిపోగలుగుతాడా? ఇంత పవర్లెస్గా ఎలా తయారవుతాడు దేవుడు? చలికి వణుకుతూ, వేడికి చెమటలు పోస్తూ, రైట్, ముసలితనం వస్తూ, పళ్ళు ఊడిపోతూ, లాస్ట్కి చనిపోతున్నారు అందరు. వీళ్ళందరూ దేవుళ్ళు అయితే వాళ్ళని వాళ్ళు కూడా సరిగా రక్షించుకోలేకపోతున్నారు. ఎందుకని? సో అది అన్నమాట. ఓకేనా మాతాజీ, మీ ప్రశ్న క్లియర్ అయిందా? ప్రభుజీ, దీంట్లో ఇంకొకటి ప్రభుజీ, అయితే వీళ్ళ ఉద్దేశం వేరు, బట్ వీళ్ళు అంటే తెలిసి కానీ తెలియకుండా కానీ భగవన్ నామాన్ని ఉచ్చరిస్తున్నారు కాబట్టి వీళ్ళకి నెక్స్ట్ జన్మ బెటర్ జన్మ వస్తుందంటారా ప్రభుజీ? సి మాతాజీ, భగవంతుడి సి ఒకటి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? భగవంతుని నామం ఏ విధంగా చెప్తున్నారు? నేను భగవంతుడిని, నువ్వు భగవంతుడివి అంటే దీన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నువ్వు నారాయణ, నేను నారాయణ అంటే ఏంటి? లక్ష్మీదేవికి భర్త, నేను ఎంజాయ్ చేయాలి, రైట్? అంటే భగవంతునితో మనకు యాక్చువల్లీ మనం భగవంతునితో ఎన్వి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం. అసూయ, ఎన్వి అంటే అసూయ. భగవంతునితో అసూయ ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. ఎందుకు? భగవంతుడు ఫుల్ స్వతంత్రుడు, భగవంతుడు అందరికంటే అందంగా ఉన్నాడు, అందరికంటే ఆపులెంట్, ఇవన్నీ. మనం భగవంతుడు అని అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? మనం భగవంతుడు డైరెక్ట్ గా పోటీ పడుతున్నాం. భగవంతుడి పొజిషన్ మనం తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది మాయ యొక్క చివరి దశ. సో మాయ ఫస్ట్ ఏం చేస్తుందంటే స్లోగా స్టార్ట్ చేస్తుంది. ఎలా? ఫస్ట్ నువ్వు ఒక తండ్రివి, తర్వాత ఒక తల్లివి, ఆ తర్వాత ఈ కాలనీలో నువ్వు 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 గ్రేట్, తర్వాత ఈ స్కూల్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఈ క్లాస్ రూమ్లో నువ్వు చాలా తెలివిగా ఉన్నావు, తర్వాత నువ్వు విదేశాలకు వెళ్తున్నావు, నువ్వు ఇంజనీరు, నువ్వు డాక్టరు, తర్వాత ఇవన్నీ మాయ యొక్క ప్రభావం అన్నమాట. సో దాని ద్వారా ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కటి ఎక్కువగా అనుకుంటున్నారు. ఇలా అనుకొని చాలా చివరి దశలో ఏమనుకుంటారో ఇదంతా ఫాల్స్, ఇదంతా రాంగ్. అహం బ్రహ్మాస్మి, నేను దేవుడిని, నువ్వు దేవుడివి, మనం చనిపోయినప్పుడు దేవుళ్ళో కలుస్తాం. ఆ ఉద్దేశంతో వాళ్ళ అలా నారాయణ అని పిలుస్తున్నారు కాబట్టి ఆ అది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాంట్లో చాలా చాలా వాళ్ళు భగవంతునిలో చాలా ఎన్వియస్ గా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం నారాయణ నారాయణ అనే పలుకుతున్నారు కాబట్టి నెక్స్ట్ జన్మలో అట్లీస్ట్ వాళ్ళు కూడా స్పిరిచువాలిటీ కరెక్ట్ గా తెలియకపోయినా, తప్పు చేసినా కూడా వాళ్ళు ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ లో ఉన్నారు కాబట్టి కొన్ని జన్మల తర్వాత మళ్ళీ వాళ్ళు భక్తులు అయ్యే ఛాన్స్ ఉంటుంది, సిన్సియర్ గా ఉంటే. ఒకవేళ వాళ్ళు సిన్సియర్ గా ఉంటే
ఆ, ఓకే అది ప్రభుజీ. జస్ట్ కేవలం నేను భగవంతుడిని అవుతాను, నేను దేవుణ్ణి మీరు దేవుళ్ళు, ఇదంతా మీరు ఇవన్నీ మనం ఏం చదవాల్సిన అవసరం లేదు అని. అదే విధంగా భగవంతుని పట్ల అసూయ ఇంకా పెరిగి పెరిగి ఉందనుకోండి. ప్రతి ఒక్కరికి ఉంది భగవంతుని పట్ల అసూయ, మనకు అది తెలియట్లేదు. ఎవరైనా భగవంతుడితో స్వతంత్రంగా ఎంజాయ్ చేయాలనుకుంటే అది అసూయ. ఇప్పుడు నేను వెళ్ళేసి నా భార్య పిల్లలతో పార్క్లో నేను ఎంజాయ్ చేస్తాను, ఒక 4 రోజుల పాటు వెకేషన్కి వెళ్తాను, నేను ఎంజాయ్ చేస్తాను, అది కూడా భగవంతునిలో ఉన్న అసూయనే. భగవంతునికి ఆఫర్ చేయకుండా నేను తింటాను, భగవంతుడు చెప్పిన విధంగా కాకుండా నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను తింటాను, అది కూడా భగవంతుని పట్ల అసూయ. సో ఈ అసూయ వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు? డైరెక్ట్గా భగవంతుడు కావాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ అసూయ కారణంగా వాళ్ళు భగవంతునికి దగ్గరగా చేరలేరు అనమాట. ఎస్, నారాయణ నారాయణ అని పలుకుతున్నారు, కానీ అఫెన్సివ్ గా పలుకుతున్నారు. అందులో సిన్సియర్ గా తెలియకుండా ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పి అందులోకి తీసుకెళ్ళి, అసలు దేవుడు ఎవరో తెలియదు, నేను దేవున్నా నిజంగానే కాదేమో, కానీ అందరూ నారాయణ నారాయణ అనమంటున్నారు, నేను కూడా నారాయణ అంటాను, ఆ భగవంతుడు నన్ను రక్షించాలి, ఇట్లా ఈ విధంగా ఉన్నారనుకోండి, సిన్సియర్ గా అట్లీస్ట్ వాళ్ళకి ఆ నారాయణ నారాయణ అంటున్నారు కాబట్టి నెక్స్ట్ లైఫ్ లో భక్తులు ఆ భక్తికి దగ్గరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ డైరెక్ట్ గా వాళ్ళు తత్వం అంతా చదువుకొని ఇంకా నేనే భగవంతుని, నువ్వు భగవంతుడి, మనందరం భగవంతుడిలో కలుస్తాం, ఇదంతా ఒకటే, రూపం లేదు భగవంతుడికి, ఇలా చేశారనుకోండి, భగవంతుని డైరెక్ట్ గా దూషించినట్టే అక్కడ. ఎందుకు? భగవంతుడి యొక్క సృష్టి ఇంత అందంగా ఉంటే, భగవంతుడు తయారు చేసిన సృష్టి అందంగా ఉంటే, ఈ తయారు చేసిన సృష్టిలో ఇంకా ఇంతకంటే తక్కువ ఉంటాడా భగవంతుడు? ఇంతకంటే ఎక్కువగా ఉంటాడు కదా, ఇంతకంటే ఎక్కువ అందంగా ఉంటాడు కదా, ఇంతకంటే ఎక్కువ మంచి రూపం ఉంటుంది కదా. ఒకవేళ భగవంతుడు సృష్టి చేసింది దానికంటే భగవంతుడు తక్కువ అయిపోతే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? సో అలా తీసుకోవాలి మనం. సో డైరెక్ట్ గా వాళ్ళు జస్ట్ నారాయణ అంటున్నారంటే వాళ్ళకి ఉపయోగమా? ఎస్. అందులో సిన్సియర్ గా ఉన్న వాళ్ళు, ఇంకా తత్వంలో సరిగా తెలియకున్నా కూడా ఏదో జాయిన్ అయిపోయారు, వాళ్ళు వీళ్ళు చెప్తే చేస్తున్నారు, అటువంటి వాళ్ళకి ఓకే. కానీ డైరెక్ట్ గా అంత తత్వం తీసుకొని బోధిస్తూ భగవంతుడు నిరాకారం అని చెప్తూ అలా గట్టిగా బోధిస్తున్నారంటే వాళ్ళు చాలా అసూయపరులు. వాళ్ళకి ఆ, వాళ్ళకి భగవంతుడి దగ్గరికి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ఎస్ అశోక్ ప్రభు, దండవత్. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభుజీ. సుకోమల సత్యవతి మాతాజీ దండవత్ ప్రణామం. ప్రభుజీ విజయ మాతాజీ, పవిత్ర మాతాజీ దండవత్ ప్రణామం. ఎస్ ప్రభు, అశోక్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ ప్రణామాలు. ఓ, మామూలుగా ఇప్పుడు మనం బయట గురువులు గాని శివశక్తులు గాని దేవుడు నాలోనే ఉన్నాడు, నేను దేవునితో సమానం లెక్క అని నన్ను కోల్సురి అని అంటారు కదా ప్రభుజీ. ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ ప్రభుజీ? భౌతికంగా ఆధ్యాత్మికంగా ఉన్నట్ట ప్రభుజీ వాళ్ళు? అంటే తెలియని క్వశ్చన్, నాకు తెలియక ఇదో క్వశ్చన్. యా సి ఎవరైనా నేను భగవంతుణ్ణి, నేను దేవుడితో సమానం, నన్ను కొలవండి, నాకు పూజ చేయండి అంటున్నా అంటే శ్రీలా ప్రభుపాద అటువంటి వాళ్ళని ఏమన్నారు? రాస్కల్ నెంబర్ 1 అని చెప్పారు. సో అటువంటి వాళ్ళు అట్లా ఏమైనా చెప్తుంటే మీరు గమనించండి, వాళ్ళు ముసలి వాళ్ళు అవుతున్నారు, వాళ్ళ పళ్ళు ఊడిపోతున్నాయి, వాళ్ళ శక్తి పోతుంది, వాళ్ళకి తెల్లెంట్రుకలు వస్తున్నాయి, మరి భగవంతుడైతే నీకు ఇలాంటి ఎంత వీక్నెస్ ఎలా ఉంది నువ్వు అని మనం అడగాలన్నమాట. భగవంతుడు, మేము చదివిన భగవంతుడు ఆయన గోవర్ధనగిరి ఎత్తాడు, మరి ఒకసారి మీరు ఎత్తి చూపండి, ఇలాంటి మన ప్రశ్నలు మనం అడగొచ్చు వాళ్ళని. కానీ సి అవన్నీ అడిగినా కూడా టైం వేస్ట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, వాళ్ళకు అంటే నన్ను నాకు పూజలు చేయండి, నేను భగవంతుడిని అని చెప్పారంటే ఇంకా వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. వాళ్ళు రాస్కల్ నెంబర్ 1 అని మనం చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఎంతో దూరంగా ఉండేసి మన భక్తి మనం చేసుకోవాలి. సో ఎస్, మూర్ఖులు అని మనం నిర్ధారించేసుకొని, వాళ్ళు తెలియక చేస్తూ ఉంటే మనం చెప్తే వినగలిగితే ఎస్ చెప్పండి, క్లాస్కి తీసుకురండి, అవన్నీ చేయండి. కానీ ధీటుగా అలాగే ఉండి వాళ్ళు ఇంకా పుస్తకాలు రాస్తూ నాకు టెంపుల్ కట్టండి, నాకే పూజలు చేయండి అని ఇలా చెప్తున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం బెటర్.
ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. సో భవానీ మాతాజీ, మీరు కూడా ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు కదా? ప్రభుజీ టెంపుల్ కి వస్తారు, జాయిన్ చేయమన్నారు నాన్నగారు, అందుకే చేశాం ప్రభుజీ. ఓకే అమ్మాయిలు ఓకే మా హరే కృష్ణ ఇది మాతాజీ. అసూయ పోవాలంటే ఎలా ప్రభుజీ? మరి భగవంతుని పట్ల అసూయ ఉంటుంది కదా, ఏదైనా చూడగానే మనం భగవంతునికి పెట్టకుండా తీసుకోవాలి అనుకునేది, అది అది పోవాలంటే ఎలా ప్రభుజీ? ఎస్ మాతాజీ. సి మనం చాంటింగ్ చేస్తూ చేస్తూ ఉంటే చేతో దర్పణ మార్జనం. అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మనం ఎవరము, భగవంతుడు ఎవరు, మనకు భగవంతుడికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ తెలుస్తూ ఉంటుంది. సో క్రమక్రమంగా మనం భక్తుల సాంగత్యంలో ఉండి, ఎస్పెషల్లీ ప్యూర్ డివోటీస్, ఎవరైనా డివోటీస్ ఈ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఈ తత్వాన్ని బోధిస్తూ, అలాంటి వాళ్ళతో మనం అసోసియేట్ కావాలి, అలాంటి వాళ్ళతో సాంగత్యం తీసుకోవాలి, క్లాసెస్ వినాలి. అలా వింటూ 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 ఉంటే మనకు ఆటోమేటిక్గా ఈ అసూయ అనేది పోతుందన్నమాట భగవంతుడి పట్ల. సో భగవంతుడి పట్ల అసూయ మనకు 100% ఎప్పుడు పోయింది అని ఎలా చెప్పగలుగుతాం? మనకు భగవంతుని పట్ల ప్రేమ అధికంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఆ టెస్ట్ ఏంటంటే, ఎవరైనా భగవంతుణ్ణి ప్రేమిస్తున్నారు అంటే భగవంతుణ్ణి వాళ్ళు ప్రేమించాలి. భగవంతుడికి ఎవరెవరి ఇష్టమో వాళ్ళందరినీ ప్రేమించాలి. భగవంతుడికి ఎవరెవరి ఇష్టము? అందరూ ఇష్టం. భగవంతుడికి మంచి వాళ్ళు ఇష్టం, చెడ్డ వాళ్ళ ఇష్టం, అటు రాక్షసులు అందరూ కూడా భగవంతుడికి ఇష్టమే. ఎవరిని కూడా భగవంతుడు దూరం చేయడు. మూడో దశ ఏంటంటే, భగవంతుడు వాళ్ళని ఏ విధంగా ప్రేమిస్తాడో మనం వాళ్ళని ఆ విధంగా ప్రేమించాలి. రైట్? భగవంతుడు అందరినీ ఏ విధంగా ప్రేమిస్తారు? ఒక తల్లి బిడ్డని ఏ విధంగా ప్రేమిస్తుందో ఒక కోటి రెట్లు ఎక్కువగా భగవంతుడు వీళ్ళందరినీ ప్రేమిస్తున్నాడు అనమాట. సో మనం కూడా టెస్ట్, మనం అందరినీ ఆ విధంగా ప్రేమిస్తున్నామా? ఇంకా మనకు పడని వాళ్ళు కొందరు ఉన్నారా? వాళ్ళని చూస్తే ఇంకా మనకు హార్ట్ లోపల ఎలా ఉంది ఫీలింగ్స్, రైట్? ఇవన్నీ మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది టెస్టింగ్కి. బట్ మనకు అసూయ భగవంతుడి పట్ల దూరం కావాలంటే ఏంటంటే, భగవంతుడు ఏ విధంగా చెప్పాడో, ఆచార్యులు మనకి ఏమేమి ఇచ్చారో అది మనం 16 రౌండ్ రోజు హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేసుకొని, మనం తినేది ఏదైనా కూడా కృష్ణకి పెట్టి, మనం తీసుకున్న ఏ వస్తువు అయినా కూడా కృష్ణకి అర్పించేసి మనం తీసుకోవాలి. అలా క్రమక్రమంగా చేస్తూ 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 ఉంటే భగవంతుడి పట్ల అసూయ తగ్గిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ డివోటీస్, మనం భగవంతుడి పట్ల డైరెక్ట్గా అసూయ ఎక్కువ ఉండదు, కొంత మేరకు ఉన్నా కూడా అది క్రమక్రమంగా భక్తిలో మనం భక్తిలో పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. కానీ డివోటీస్ పట్ల ఎవరి పట్ల అసూయ మనకు ఉంటే ఏం చేయాలి? దానికి విరుగుడు ఒకటే ఒక మార్గం. ఎవరైతే డివోటీస్కి మనకు కొంచెం గట్టిగా ఉంది, వాళ్ళతో పాటు దూరంగా ఉండాలనుకున్నప్పుడు వాళ్ళని పొగడాలి. జస్ట్ ఏదో పైన కాదు, నిజంగా వాళ్ళను ప్రశంసించాలి. అలా చేస్తే ఏమవుతుందంటే విరుగుడు, ప్రతి ఒక్కదానికి ఒక విరుగుడు ఉంటుంది కదా. విషయానికి విరుగుడు ఒకటి ఉంటుంది, అట్లా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక విరుగుడు ఉంటుంది. అలాగా అసూయకు విరుగుడు ఏంటంటే ప్రశంసించడం, భగవంతుడి యొక్క స్తుతి చేయడం, భగవంతుడి భక్తులకి మనకు తెలిసిందనుకో, ఈ పలాని టెంపుల్ అంతా 1000 మందిలో ఈ 4 డివోటీస్ మంచిగా లేరు మనతో పాటు. సో వాళ్ళ మీద మనకి ఏమన్నా కొంచెం విమర్శ అట్లా ఉన్నప్పుడు దూరంగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు ప్రశంసించాలి. అప్పుడు ఏమవుతుంది? అది విరుగుడు అనమాట, దేనికి? అసూయకి. ఓకేనా మాతాజీ? ప్రభుపాదుల వారు అన్నయ్య మీరు చెప్పిన మాకు చాలా బాగా నచ్చినాయి ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రభుజీ హరే కృష్ణ. రాధికా మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, ప్రణామం. ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ఎవరికన్నా? ప్రభు ఇప్పుడు గురు పౌర్ణమి అని ఉంది కదా ప్రభు, అంటే అది ఎలా ప్రభు, ఎట్లా తీసుకో? గురు పౌర్ణమి, ఎస్, గురు పౌర్ణమి ఇవన్నీ ఏమైనా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ గురువు అంటే ఎవరు? రైట్? గురువు అంటే ఎవరో చూడాలి ఫస్ట్. ఓకే,
వాచో వేగం మనసః క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగానో యో విషహేత ధీరాస్ సర్వాం అపి మాం పృథివీం శిష్యాత్. సో ఇది ఉపదేశామృతాల్లో ఫస్ట్ శ్లోకం అన్నమాట. ఎవరైతే వాచో వేగం, ఎవరైతే వాళ్ళ యొక్క వాక్కును కంట్రోల్ చేయగలుగుతారు, ఆ వేగాన్ని తట్టుకోగలుగుతారు. వేగం అంటే ఏంటంటే అలజడి, రైట్? ఆ అలజడిని ఎవరు తట్టుకోగలిగితే ఏమేమి అలజడులట? ఒకటి వాచో వేగం, మనం మాట్లాడే పద్ధతి. ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఎవరన్నా మనల్ని గట్టిగా మాటలు అన్నారు, మనకి ఇమ్మీడియట్లీ మళ్ళీ వాళ్ళు ఒక్కటంటే మనం పదంట. అదేంటి? వాచో వేగం. మనసః క్రోధ వేగం, మనస్సు యొక్క వేగం. మనస్సు యొక్క వేగం ఎంత దృఢంగా ఉంటుంది. ఒక్కసారి మనం ఇండియాలో ఉంటాం, ఒకసారి బృందావనంలో ఉంటాం, ఒకసారి తిరుపతిలో ఉంటాము. ఇట్లా 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 ఎంత ఫాస్ట్ గా తిరుగుతుంది మనస్సు వేగం. సో మనస్సును కూడా నియంత్రించేవాళ్ళు, మనస్సు యొక్క అలజడిని కట్టడి చేసేవారు. క్రోధ వేగం, కోపాన్ని కూడా కట్టడి చేసిన వాళ్ళు, కోపం యొక్క వేగాన్ని కూడా కంట్రోల్ చేసిన వాళ్ళు. వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం. జిహ్వా వేగం అంటే నాలుక యొక్క వేగం. సో నాలుక యొక్క వేగం ఎలా ఉంది? నాలుక ఏదైనా తినాలి లేదా ఏదైనా ఒకటి మాట్లాడాలి, ఈ రెండు ఉంటాయి నాలుకకి. సో ఈ నాలుక యొక్క అలజడి ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో, ఉం? జిహ్వా వేగం, ఉదర ఉపస్థ వేగం. ఉదర అంటే కడుపు, అంటే స్టోరేజ్. నేను ఇది ఇది దీన్ని ఆక్రమించాలి, దీన్ని ఆక్రమించాలి, ఇక్కడ ఇది ఎక్స్పాండ్ చేయాలి, అక్కడ అదే ఎక్స్పాండ్ చేయాలి, నా యొక్క ఆస్తిని ఈ విధంగా పెంచుకోవాలి, ఆ విధంగా పెంచుకోవాలి, అట్లా అన్ని కలెక్ట్ చేయడం, రకరకాల వస్తువుల్ని కలెక్ట్ చేయడం, రకరకాల ప్లాట్స్ని కలెక్ట్ చేయడం, రకరకాల నగలని కలెక్ట్ చేయడం, ఇట్లా అన్నమాట. సో ఇదంతా కలెక్షన్. ఉదర అంటే కడుపు. సో ఉపస్థ వేగం, ఉపస్థ వేగం అంటే ఆ ఇంద్రియాలు, బేసికల్లీ పురుష అండ్ స్త్రీ ఇంద్రియాలు. సో వాటి యొక్క వేగం, వాటి యొక్క వేగాన్ని కూడా ఎవరైతే నియంత్రించగలుగుతారు, ఈ ఈ వే ఇవన్నీ వేగాలను ఎవరైతే నియంత్రించగలుగుతారో వాళ్ళు పృథివీంస శిష్యాత్, మొత్తం పృథివిలో శిష్యులను చేసుకోవచ్చు అన్నమాట. ప్లస్ చైతన్య చరితామృతలో ఏం చెప్పారంటే, కృష్ణ, ఎవరైతే కృష్ణతత్వం తెలుసుకుంటారో, కృష్ణతత్వం గురించి బోధిస్తారో వాళ్ళు కూడా గురువు. సో గురు పౌర్ణిమ అవన్నీ ఏం చేస్తున్నా కూడా ఈ వీళ్ళని గురువులుగా మనం తీసుకోవాలి, ఈ వీళ్ళని మనం అది చేయాలన్నమాట. ఏదో భక్తి ఛానల్లో, టీవీల్లో, లేకపోతే ఇక్కడ నా ఆర్టికల్ ఎవరైనా రాసేసి గురు పౌర్ణిమ, ఇగో ఇతను గురువు అతను గురువు ఇట్లా అని చెప్పేసి ఎవరికి వాళ్ళకి, లేదా టీచర్లకు చేస్తారు ఈ మధ్యలో, స్కూల్ టీచర్లకి. ఇవన్నీ కాదు. స్కూల్ టీచర్లందరూ ఎవరైనా సరే జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడే టీచింగ్ ఎవరైనా ఇస్తున్నారు అంటే, ఆత్మతత్వ జ్ఞానం ఇస్తున్నారంటే వాళ్ళే టీచర్స్. మిగతా వాళ్ళందరూ టీచర్స్ కాదు, వ్యాపారం. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎస్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వచ్చు మనకు, ఎందుకంటే చదువు చెప్తున్నారు కాబట్టి. కానీ వాళ్ళు ప్రపంచంలో ఏ విధంగా డబ్బు సంపాదించాలని చెప్తున్నారు తప్ప, ఈ ప్రపంచం నుంచి మనం బయటికి ఎలా వెళ్ళాలి అది చెప్పట్లేదు. సో అది మాట. సో గురు పౌర్ణిమ యూజువల్గా అవన్నీ సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ మన గురువులకు కానీ ఇస్కాన్కి కానీ సంబంధం అది ఎక్కువ లేదు. ఒకవేళ చేసుకున్నా ప్రభు ఇప్పుడు భౌతికంగా ఎక్కువ అంటే సాయిబాబా గురువు, ఆయనకి ఎక్కువ చేస్తారు కదా ప్రభు. భౌతికంగా అంటే లోకల్ గా మనం చూస్తే అట్లా, అది అంటే ఎట్లా వచ్చింది ప్రభు అట్లా? ఆయన గురువా ప్రభు? సో సాయిబాబా అనేది భగవంతుడి యొక్క అవతారాలన్నీ కూడా శ్రీమద్ భాగవతంలో శాస్త్రాలలో క్లియర్ గా లిఖించబడి చెప్పారు. భగవంతుడు ఒక అవతారం పేరేంటి, అవతారం తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క తల్లి పేరేంటి, తండ్రి పేరేంటి, ఎక్కడ జన్మించారు, ఆ లీల ఏమేం చేశాడు, ఇవన్నీ వివరించారనమాట. ఇవి కాకుండా ఇప్పుడు సాయిబాబా అని చెప్పేసి, అయ్యప్ప అని చెప్పేసి కొత్తగా అందరు దేవుళ్ళని బయటికి తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిబాబా ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు. సబ్కా మాలిక్ ఏక్ హే అని రాస్తారు అక్కడ టెంపుల్లో. సబ్కా మాలిక్ మైహు అని రాయొచ్చు కదా, ఆయన రాయలేదు అలా. సబ్కా మాలిక్ ఏక్ హే. మనం ఏం చేయాలి? ఆ ఏక్ ఎవరో తెలుసుకోవాలన్నమాట. ఎవరది? మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. కృష్ణ భగవానుడు ఆ స్టేట్మెంట్ చెప్పాడు అనమాట. నాకంటే ఈక్వల్ గా కానీ అధికంగా కానీ ఇంకెవరూ లేరు. సో సాయిబాబా కూడా ఏం చెప్పలేదు నేను దేవుణ్ణి అని చెప్పేసి. సో ఇవన్నీ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇట్లా అన్ని సృష్టించేసేసి ఈ విధంగా
ఆ, తీసుకున్నారు జనాలు. సో వాటిని మనం పట్టించాల్సిన అవసరం లేదు. ఇంకా ముందు ముందు కొన్ని కొన్ని వస్తాయి. యాక్చువల్లీ తమిళనాడులో ఒక సినిమా హీరోయిన్ కి ఒక టెంపుల్ కట్టారు. ఆమె హీరోయిన్, ఓకే, నటిస్తుంది. నటించడం అంటే ఏంటి? వాళ్ళు ఏదైతే కాదో దాన్ని చేసి చూపెట్టడం నటన. వాళ్ళు ఏడుపు రాకపోయినా కూడా ఏడుస్తారు, అది నటన. వాళ్ళకి సంతోషం లేకున్నా సంతోషంగా చూపిస్తున్నారు, అది నటన. సో నటించే వాళ్ళు కూడా వాళ్ళకి టెంపుల్ కట్టేసి వాళ్ళు కూడా దేవుళ్ళి అని చెప్పేసి అలా చెప్తే ఆ, ఇది మూర్ఖత్వం. సో మనము ఈ అయ్యప్ప, సాయిబాబా ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్? ఎవరైనా గురు పూర్ణిమ అవన్నీ చేసుకుంటే వాళ్ళ ఇష్టం, అది చేసుకొనియండి. ఎవరైనా సిన్సియర్గా ఉంటే రండి, భగవద్గీత క్లాస్ వినండి. ఇక్కడ దేవుడి గురించి క్లియర్గా చెప్పారు, దేవుడే చెప్పాడు డైరెక్ట్గా. ఇంకా వేరే వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు, డైరెక్ట్ కృష్ణ భగవానుడే బోధిస్తున్నాడు. సో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కృష్ణ భగవానుడే బోధిస్తున్నాడు, అది తీసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ తీసుకునే వ్యక్తి ఎవరు? అర్జునుడు. ఆయన ఏం చేశాడు? పరబ్రహ్మ, పరంధామ, పవిత్రం అవన్నీ చెప్తున్నాడు అనమాట. నీవే పరబ్రహ్మ, పరంధామ, పవిత్రం, ఇదముత్తమం. సో ఫస్ట్ ఎవరైతే బోధిస్తున్నారో డైరెక్ట్ గా ఆయన దగ్గర నుంచి తీసుకోండి. లేదా ఫస్ట్ విన్న తన అర్జునుడు ఆయన ఏం చెప్తున్నాడు డిక్లరేషన్, ఆయన దగ్గర నుంచి తీసుకోండి. ఆ, ఈ రెండు కాన్వర్జేషన్ చదివి ఆచార్యులు ఏ విధంగా కామెంటరీ ఇస్తున్నారో అది తీసుకోండి. అంతేగాని ఎక్కడో సాయిబాబాని సృష్టించేసేసి ఎక్కడో ఇదేంటి అయ్యప్ప స్వామిని సృష్టించేసేసి ఇలా చేస్తున్నారు అంటే ఫస్ట్ మనం చూడాలి, ఫస్ట్ వెరిఫికేషన్ చేయాలి ఏ శాస్త్రాలు రాశారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో. మన శాస్త్రాన్ని ఆధారంగా తీసుకొని ప్రతి ఒక్కటి చేయాలి. ఇక్కడ శాస్త్రం ఆధారం ఏమైనా ఉందా? భగవద్గీతలో ఏమైనా ఉందా? లేదు. శ్రీమద్ భాగవతంలో ఏమైనా ఉందా? లేదు. సో మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, అది రిజెక్ట్ చేయొచ్చు మనం. మిగతా వాళ్ళు తీసుకుంటే వాళ్ళ ఇష్టం. ఓకేనా రాధిక మాతాజీ? ఓకే ప్రభు. లేదు ప్రభు, చుట్టుపక్కల అందరు చేస్తారు. గురు పౌర్ణిమ అంటే ఇక ఓన్లీ సాయిబాబా లాగా అట్లా టెంపుల్లోకి వెళ్ళడం అవన్నీ చేస్తారు కదా. సో అట్లా ప్రత్యేకత దానికి ఏంటి అని. ఎస్ మాతాజీ. ఏమవుతుందంటే ఇప్పుడు ఒకరు ఒకటి స్టార్ట్ చేస్తారనమాట. అలా స్టార్ట్ చేసి దాన్ని ఓకే వాళ్ళు అలా చేశారు కదా అని ఇంకోటి స్టార్ట్ చేస్తారు, ఇంకోటి స్టార్ట్ చేస్తారు, వీళ్ళు ఇలాగే చెప్పారని ఏదో ఒక మూఢనమ్మకంగా అలా నడుస్తూనే ఉంటుంది. అవి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ముందు దానికి ఆధారం ఏందో చూడాలి మనం. ఎక్కడ చెప్పారు? శాస్త్రంలో ఎక్కడనే చెప్పారా? వెళ్తారు పాము పుట్టలో కొందరు పాలు పోస్తారు, కొందరు కోడిగుడ్లు కొట్టి పడేస్తారు అందులో. సో ఎక్కడ చెప్పారు? అది శాస్త్రంలో ఎక్కడైనా వివరించారా? అది చూడాలి మనం. పాములకు పూజ చేయాలనే విషయం అన్న ఇచ్చారా? ఇంకోటి, యాంతి దేవా వ్రతా దేవాన్, పితॄన్ యాంతి పితృవ్రతాః, భూతాని యాంతి భూతేజ్యా, యాంతి మధ్య జినోపిమాన్. కృష్ణ ఏమంటున్నాడంటే ఎవరైతే ఇటువంటి ఇతరత్ర దేవతలకు పూజలు చేస్తారో ఆ గ్రహాలకు వెళ్తారు వాళ్ళు. ఓకే, ఎవరైతే పితృదేవతలకు పూజ చేస్తారో పితృదేవతలు ఉండే లోకాలకు వెళ్తారు. ఎవరైతే భూత ప్రేత పిశాచాలు, వాళ్ళకు కూడా కొందరు మంత్రాలతో పూజ చేస్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? భూత ప్రేత పిశాచాలు ఎక్కడ ఉంటాయి అక్కడికి వెళ్తారు. యాంతి మద్ యాజినోపిమాం. నన్ను ఎవరైనా ఆశ్రయించి నాకు పూజలు చేస్తారో నా ధామానికి వస్తారు. సో మనం ఎక్కడికి వెళ్ళాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఇలా చాలా ఉన్నారు, చాలా మంది. సో వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద జాలిపడి వాళ్ళు సిన్సియర్గా ఉంటే వాళ్ళకి భగవద్గీత ఇచ్చేసి ఇది కరెక్ట్ పాత్ అనేది చెప్పాలి. తెలుసుకుంటే ఓకే, లేకపోతే వాళ్ళ ద్వారా వాళ్ళని చూసుకోమని ఎక్కువ డిస్టర్బ్ చేసుకోవద్దు. మనం కూడా డిస్టర్బ్ కావద్దు. ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఎస్ మధుగోపాల్ ప్రభు. దండవత్ ప్రణామం. చెప్పే కదా ప్రభుజీ గురు పౌర్ణమి. సో మధుగోపాల్ ప్రభు మీకు ప్రశ్న ఉందా? లేదు ప్రభు, లేదు. మాతాజీ తెలియదు మాతాజీ, గురు పౌర్ణిమ అవన్నీ ఇస్కాన్ లో చేయరు. సో చేయరమ్మా ప్రభుజీ. ఓన్లీ వ్యాస పౌర్ణమి ఒకటే చేస్తారు అనుకుంటారు ప్రభుజీ. మనకి వ్యాస పౌర్ణమి కూడా ఏమీ లేదు మాతాజీ. వ్యాస పూజ అని ఉంటుంది. అది కూడా గురు మహారాజు యొక్క పుట్టినరోజు రోజు వ్యాస పూజ సెలబ్రేషన్ చేస్తారు. అది డెఫినెట్ గా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకు? ఆ గురువు యొక్క డెఫినేషన్ మన శాస్త్రాల ప్రకారం ఉంది. వాచో వేగం, మనసో క్రోధ వేగం, జిహ్వా వేగం అన్ని పాస్ అయిపోయారు వాళ్ళు.
ఇవన్నీ కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ మనం చూస్తే ఒక్కొక్క గురువు ఎంతో ప్రపంచం అంతా తిరుగుతూ అందరినీ ఉద్ధరిస్తూ కృష్ణ కథ చెప్తూ ఆ, అందరి డిసైపుల్స్ చేస్తూ టెంపుల్స్ కడుతూ ఇలా వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మనం ఆ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. ఎస్ నాకు కూడా తెలియదు ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్తుంటేనే విన్నా గురు పౌర్ణమి కూడా మనకు ఉంటదేమో అనుకోండి, తెలియదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఎస్ మాతాజీ, పవిత్ర మాతాజీ, ధన్యవాదాలు ప్రణామం. ప్రభుజీ ఇప్పుడు ప్రసాదం పెట్టేటప్పుడు అంటే మాకు ఒక 5 days కుదరదు కదా, అలాంటి సమయంలో మేము ఏం చేయొచ్చు ప్రభుజీ? మేము తీసుకునేది ప్రసాదం ఎలా తీసుకోవాలి అనేది. ఎస్ మాతాజీ. సో మాతాజీస్కి మెన్సెస్ పీరియడ్ టైంలో మీరు సపరేట్ ప్లేట్ కొనండి. సపరేట్ ప్లేట్, సపరేట్ గిన్నెలు కొని మీరు వంట చేయొచ్చు. భగవంతుడికి సపరేట్గా ఆఫర్ చేయండి. ఆల్టర్లో కాకుండా ఇంకో పటం ఎక్కడైనా పెట్టేసి భగవంతుడికి ఆఫర్ చేయండి. తులసి వేసి ఆఫర్ చేయండి. కాకపోతే రెగ్యులర్గా ప్రతిరోజు ఆఫర్ చేస్తే గిన్నెలు వేరు పెట్టండి, ఈ గిన్నెలు వేరు పెట్టండి. సో ఈ మంత్లీ సైకిల్లో ఉన్నప్పుడు వేరే గిన్నెలు వాడండి ఆఫరింగ్కి. మిగతా టైంలో ఇంకొక సెట్. సో 2 సెట్స్ పెట్టుకోండి. ఏదైనా సిల్వర్ సెట్ అదంతా భగవంతునికి డైలీ ఆఫర్ చేసుకోవచ్చు. ఇంకో స్టీల్ సెట్ మీరు ఈ పీరియడ్స్ టైంలో వాడుకునే విధంగా భగవంతుడికి ఆఫర్ చేస్తే తినాలి. సో ఆ టైంలో కూడా మీరు భగవంతుడికి దగ్గర పెట్టచ్చా ప్రభు, పెట్టకూడదా? ఎలాగా? పెట్టొచ్చు మాతాజీ, పెట్టొచ్చు. అవును, ఓకే. ఎనీ టైంలో ఓకే. కూడా మనం భగవంతునికి ఆఫర్ చేసి పెట్టచ్చు. ఇన్ఫ్యాక్ట్ ద్రౌపది వస్త్రాపరణం జరిగింది ద్రౌపది పీరియడ్స్ టైంలోనే. ఆమె చెప్తూ ఉంది అనమాట, నేను ఇట్లా ఈ టైంలో ఉన్నాను, నేను అసలు సభలోకి రాకూడదు, సభలోకి వస్తే సభకు మంచిది కాదు అని చెప్పేసి వారిస్తుంది. అయినా కూడా అప్పుడు ఆమె ఏం చేస్తుంది, డైరెక్ట్గా లాస్ట్కి హే కృష్ణ హే గోవింద. సో ఇప్పుడు కృష్ణ చూసాడా ఈమె కంటామినేషన్లో ఉంది, ఇప్పుడు పీరియడ్స్ టైంలో ఉంది, నేను ఈమెకి చీర ఎలా ఇవ్వాలి అవన్నీ ఏం చూడలేదు, భగవంతుడు రక్షించాడనమాట. సో ఎస్, మనము అన్ని టైంలో కూడా కొన్ని టైంలో మనము క్లీన్గా ఉంటాము, కొన్ని టైంలో క్లీన్గా ఉండలేము కూడా. సపోజ్ రోడ్డు పైన యాక్సిడెంట్ అయింది అనుకో ఎవరికన్నా, రైట్, వాళ్ళ క్లెన్లీనెస్ అంతా ఏం పోతుంది, ఒక సైడ్ నుంచి రక్తం వస్తుంది, ఒక సైడ్ నుంచి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా మనం అప్పుడు భగవంతుని తలుచుకోవచ్చు, రైట్. సో ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సా బాహ్యాభ్యంతర శుచి. సో బ్రాహ్మణులు, ఫస్ట్ క్లాస్ డివోటీస్ అందరూ కూడా యజ్ఞ చేసే టైంలో స్నానం చేసి చక్కగా వాళ్ళు తెల్ల వస్త్రాలు వేసుకొని యజ్ఞం ముందర కూర్చునే తర్వాత ఈ ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తారు. దీని అర్థం ఏంటంటే ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం. ఒకవేళ మేము అపవిత్రంగా ఉన్నా సరే, పవిత్రంగా ఉన్నా సరే, అన్ని రకాల అవస్థల్లో సర్వావస్థాం గతోపివ యస్మరేత్ పుండరీకాక్షం. ఎప్పుడైతే మనం పుండరీకాక్ష కృష్ణని, కమలా అక్షులైన కృష్ణాన్ని తలుచుకుంటామో సా బాహ్యాభ్యంతర శుచి, మనం బాహ్యం లోపట, అభ్యంతర అంటే మనం లోపట బయట శుచి, శుద్ధి చెందుతామన్నమాట. సో జస్ట్ భగవంతుని మనం స్మరించగానే శుద్ధి జరిగిపోతుంది అక్కడ. ఎస్, మనం భగవంతునికి ఆఫర్ చేస్తున్నామంటే ఎవరికి ఆఫర్ చేస్తున్నాం? భగవంతునికి, అంటే స్మరిస్తున్నాం, రైట్. సో అక్కడ శుద్ధి జరిగిపోయింది, రైట్. ఏ పూజ చేసినా కూడా ఈ ఈ మంత్రంతో స్టార్ట్ చేస్తారు. ఈవెన్ అన్ని స్నానం చేసి మడి కట్టుకొని కూర్చున్న బ్రాహ్మణాస్ కూడా. సో ఎస్ మాతాజీ, అన్ని టైంలో కూడా భగవంతుడికి ఆఫర్ చేయాలి, ఆఫర్ చేయకుండా మనం తినకూడదు. ఎనీ టైం మనం ఆఫర్ చేయొచ్చు. ఒక్కొక్కసారి పిల్లలు తొందరగా స్కూల్కి వెళ్తున్నారు, లేదా చిన్న పిల్లలు ఉన్నారు, సరిగా ఇంకా మనం స్నానం కూడా చేయలేదు, వాళ్ళకి తొందరగా పెట్టాలి, ఏడుస్తున్నారు, అప్పుడు ఏం చేస్తాం? మనం డైరెక్ట్గా వెళ్ళి ముందు స్నానం చేసి ఫ్రెష్ బట్టలు వేసుకొని దేవుడికి ఆఫర్ చేసి ఆఫరింగ్ తీసి ఇవన్నీ చేసేవారు గంట అవుతుంది. పిల్లలు ఏడుస్తూ ఆగమైపోతారు. కాబట్టి మనం ఏం చేయాలి, మైండ్లో ఇమీడియట్లీ ఏమన్నా అరటి పండు అది పెట్టాలంటే మీరు మైండ్లో ఆఫర్ చేసి డైరెక్ట్ పిల్లలకు పెట్టచ్చు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ.
ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు హరే కృష్ణ. అంటే ఇప్పుడు స్నాక్స్ అక్కడ పిండి వంటల దగ్గర ప్రతి ఒక్కటి అంటే ఒక్కొక్క టైం పడుతూ ఉంటుంది చేయడానికి. అది ప్రతిదీ చేసేది ప్రతి ఒక్కసారి పోయి అట్లా ఆఫర్ చేయాలా ప్రభు? ఇంకేమైనా ఉంటుందా ఆప్షన్? సి మాతాజీ, మీరు ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బాదుషా చేస్తున్నారు. సో బాదుషా చేసినప్పుడు ఫస్ట్ చేసేంత వరకు మీరు టేస్ట్ చేయకూడదు. బాదుషా పిండి కలిపారు, అన్ని చూశారు, పెనంలో వేశారు, పాకంలో వేశారు, ఇదంతా చేసి కృష్ణకు ఆఫర్ చేసిన తర్వాత మీరు దాంట్లో ఇంకేమన్నా ఎక్కువ స్వీట్ యాడ్ చేయాలా, తక్కువ స్వీట్ యాడ్ చేయాలా, మిక్సింగ్ తర్వాత చూసుకోవచ్చు. మీరు టేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ భగవంతుడికి ఆఫర్ చేయండి, తర్వాత మీరు తీసుకోవచ్చు. సో అట్లా అన్నమాట. మీరు సపోజ్ 5 రకాల వంటలు చేస్తున్నారు ఒకేసారి. ఆ 5 రకాలది ఫస్ట్ ఆఫర్ చేయండి. కొత్త ఆయిల్తో, కొత్త పిండితో అంతా ఫస్ట్ టైం కృష్ణకు ఆఫర్ చేయండి. ఆఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు టేస్ట్ చేయొచ్చు. టేస్ట్ చేసి ఒకవేళ కారం, ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేయొచ్చు. అప్పుడు మళ్ళీ తర్వాత రెండోసారి ఆఫర్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా కాదు ప్రభు. అంటే ప్రతిదీ కొత్తది చేసి ఆఫర్ చేసాకనే అది సాల్ట్ అట్లా చూస్తాము. కాకపోతే అది అట్లనే చేయాలా ప్రభు? ఇంకేమైనా చేంజెస్ చేసుకోవచ్చా అని అడుగుతున్నా. అట్లే లేదు మాతాజీ. ఎస్, ఒకసారి మీరు ఫస్ట్ కృష్ణకు ఆఫర్ చేయాలి. ఓకే ప్రభు. కృష్ణకు ఆఫర్ అయిన తర్వాత మీరు ఇంకా వేరే ఏమైనా చేయొచ్చు, మాడిఫికేషన్. కానీ ఓకే, నేను ముందు రుచి చూసి తర్వాత ఆఫర్ చేస్తాను, అలా చేయకూడదు. అలా చేయం ప్రభు. Yes. ఫస్ట్ పెడతాము, కాకపోతే ఇంకా డే అంతా చేసుడే ఉంటది కదా. ప్రతి ఐటము మధ్యాహ్నం ఈవినింగ్ టైం అనేది ఏమి ఉండదు. అట్లా కంటిన్యూస్ ఉంటది. అంటే భగవంతుని ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళి ఆఫరింగ్ చేయాలా, లేకపోతే టైం ఉంటది కదా రెస్ట్ లా, అట్లా ఏమైనా ఉంటుందా అని అడుగు. అట్లేం లేదు మాతాజీ. మీరు మొత్తం చేయండి, చేసి పక్కకు ముందు ఆఫరింగ్ పెట్టండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు సపోజ్ ఇట్లా రెస్టారెంట్స్ ఇలాంటి ప్లేస్లో ఏం చేస్తారంటే, ఇక్కడ పొయ్యి ఉంటుంది, ఇక్కడ భగవంతుడి ఆఫరింగ్ ప్లేస్ ఉంటుంది. ఈ పొయ్యి నుంచి తీసేసి డైరెక్ట్ ముందు ఆఫరింగ్ వెళ్ళిపోతుంది, తులసి పెట్టేసి ఆఫరింగ్ చేసి పంపించేస్తారు గోవిందాస్ ఇలాంటి వాటిల్లో. సో ఓకే అట్లా ఆఫరింగ్ చేసి పంపించేయండి. ఓకే థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో అట్లయితే భగవద్గీత చదువుదాము. మనము 7వ అధ్యాయంలో 16వ శ్లోకం చదివాం. ఏడు 16. సో ఒక 3 శ్లోకాలు చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో 14 శ్లోకాలు ఏం తెలుసుకుందాం మనము. దైవిహ్యేషా గుణమయే మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది, కానీ నన్ను శరణుజొచ్చిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. మనం లాస్ట్ వీక్ చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేశాం ఈ శ్లోకం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? దైవిహేష గుణమయి మమ మాయా దురత్యయ.
మమ అంటే నా యొక్క మాయ దురత్యయ చాలా డేంజరస్. ఏంటంటే దైవీ హేష గుణమయి. ఈ దైవీ శక్తి నా నుంచి ఉద్భవించిన ఈ దైవీ శక్తి చాలా చాలా దురత్యయ అంటే డేంజరస్. దీన్ని దాటడం చాలా కష్టం. మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో, నన్ను ఎవరైతే శరణాగతి తీసుకుంటారో, మాయాం ఏతాం తరంతితే, ఈ మాయా శక్తిని చాలా ఈజీగా దాటగలుగుతారు అని చెప్పారనమాట భగవంతుడు. సో చాలా మంది అంటారు కదా డివోటీస్ కూడా, నేను మాయలో ఉన్నాను ప్రభుజీ, ఏ విధంగా దీని నుంచి బయటికి రావాలి, ఇంకా మాయలోనే ఉన్నాను. సో దానికి ఏంటి, మాయాం ఏతాం తరంతితే, మాయాం మామేవయే ప్రపద్యంతే. ఎవరైతే కృష్ణ భగవాను శరణు తీసుకుంటారో వాళ్ళు ఆ యొక్క మాయా ప్రభావం నుంచి బయటపడగలుగుతారనమాట. ఒక నార్మల్ డివోటీకి ఒక ప్యూర్ డివోటీకి తేడా ఏంటో తెలుసా మీరు? శరణాగతి. మామూలు డివోటీ కొంచెం శరణాగతి తీసుకుంటున్నారు, కొంచెం సీనియర్ డివోటీ బాగా ఎక్కువ శరణాగతి తీసుకుంటున్నారు, ప్యూర్ డివోటీ 100% శరణాగతి తీసుకుంటున్నారు. సో హిజ్ హోలీనెస్ గురు మహారాజ్ ఏం చెప్తారంటే క్లాస్లో, ఈ ఎవరైతే ఇంద్రియాలను అధిగమిస్తారో, ఎవరైతే ఇంద్రియాల నుంచి పైకి వస్తారో, ఇంద్రియ ప్రభావానికి లోబడరో, వాళ్ళు ఎలాంటి వారంట, ఎవ్రీ క్షణం ఎవ్రీ సెకండ్ వాళ్ళు కృష్ణ భగవానుని యొక్క శరణు తీసుకుంటున్నారు. ఓ కృష్ణ, నేను చాలా వీక్ డివోటీ, నాకు ఈ శక్తి లేదు, మీరు నాకు ఈ శక్తి ఇవ్వండి, దీని నుంచి నేను బయటికి వచ్చే శక్తి నాకు ఇవ్వండి అని వాళ్ళు ఎవ్రీ మూమెంట్ అంటే ప్రతి సెకండ్ ప్రే చేస్తున్నారు. ఆ విధంగా ఒక మామూలు డివోటీ ఏమనుకుంటున్నారు, మాయా పర్వాలేదు, నేను ఆల్రెడీ మాయాని జయించానని కొందరు అనుకుంటున్నారు. లేదా ఓకే, నేను అప్పుడప్పుడు మాయతో ఆడుకుంటాను, అయినా కూడా నాకేం కాదు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇదేంటి, ఎంట్రీ లెవెల్, ఇంకా డివోటీ కాదు, లేదా డివోటీకి ఇప్పుడిప్పుడే వచ్చి ఒక అడుగు వేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. కొందరు డివోటీస్ ఏంటంటే, ఎస్ మాయా చాలా డేంజర్, దాంతో మనము ఆటలు ఆడుకోకూడదు, చాలా దూరంగా ఉండాలి, మాయా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి, భయం ఉంటుంది వాళ్ళకి. అది కొంచెం కొంచెం సీనియర్ డివోటీ. ఇంకా సీనియర్ డివోటీస్ ఏంటి, ప్రేయర్ చేస్తూ ఉంటారనమాట. నేను చాలా చిన్న డివోటీని, నా నా యొక్క నేనేమంటారు, ఇంద్రియాన్ని అధిగమించే శక్తి నాలో లేదు కృష్ణ, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ప్యూర్ డివోటీస్ అనుక్షణం కృష్ణ మీద డిపెండ్ అవుతున్నారు, ప్రతి క్షణం కృష్ణ మీద డిపెండ్ అవుతున్నారు. సో అది తేడా అనమాట. సో దాని అర్థం ఏంటంటే, మనకి ప్యూర్ డివోటీస్ మధ్యలో తేడా ఏంటంటే, వాళ్ళు 100% శరణాగతి తీసుకున్నారు, మనమేంటి శరణాగతి 100% తీసుకోలేదు, అనుకుంటున్నాం మనం శరణాగతి తీసుకున్నామని. ఉదాహరణకి నారదముని ఒక కథ చెప్పారు మీకు లాస్ట్ టైం. నారదముని వెళ్ళి అడుగుతాడనమాట, ఓ కృష్ణ, మీ యొక్క మాయాశక్తి ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నాను, ఎలాగో నేను డివోటీనే కదా, సో నేను జాగ్రత్తగా ఉంటాను అంటే కృష్ణ వారిస్తాడు అనమాట. లేదు నారద, ఇటువంటి కోరిక ఎందుకు వచ్చింది నీకు, మాయాశక్తిని టెస్ట్ చేస్తున్నావు అంటే, లేదు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ విధంగా మొత్తం క్లాస్ అంతా మంచిగా ఆ కథ అంతా చెప్పాను నేను, కావాలంటే మీరు రికార్డింగ్ వినండి. సో ఆ మాయ సరే పదే అడుగుతున్నాడు కదా నారదుడు అని చెప్పేసి, ఓకే అని చెప్పేసి ఆ మాయ యొక్క ప్రభావం కట్టని వేసేస్తాడు అనమాట. వేసేగానే ఆయన ఒక ఫంక్షన్కి వెళ్తాడు, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, నాకు మంచి రూపం ఉంటే ఆమె నన్నే వరమాల వేస్తుంది నాకు అని చెప్పేసి పోయి మళ్ళీ సేమ్ కృష్ణనే అడుగుతాడు రూపం, నాకు హరి యొక్క రూపం ఇవ్వండి అని చెప్పేసి. వెళ్ళి ఎట్లాగో నాకు హరి రూపం వచ్చేసింది, ఇప్పుడు గ్యారంటీ నేనే విన్ అవుతానని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ వరమాల ఆమె ఈయన నుంచి వెళ్ళి ఇంకొకరికి వేస్తుంది. డైరెక్ట్గా మళ్ళీ కృష్ణనే వస్తాడు అక్కడికి కూడా. కృష్ణలో వరమాల వేస్తుంటే చూసి నారదుడు, అంటే మాయాలో ఉన్నాడు ఇప్పుడు, ఫస్ట్ మాయాలో ఉంటే ఏమనుకున్నాడు, ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి, బ్రహ్మచర్యం. అంతకుముందు దక్షాయక కుమారులు వస్తే వాళ్ళకందరికి వారించి భాగవతం చెప్పేసి అందరినీ బ్రహ్మచారిస్ కన్వర్ట్ చేశాడు. ఇప్పుడు అదే నారదముని ఏం చేస్తున్నాడు, ఒక వివాహానికి వెళ్ళి అక్కడ స్వయంవరం అవుతుంటే నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఫస్ట్ ఆమెను ఇష్టపడతాడు, ఆ తర్వాత ఆమెను పొందాలని కోరిక కలుగుతుంది. ఇదంతా మాయ యొక్క ప్రభావం. సో మనం ఎవరైనా చూసినప్పుడు ఇష్టం కలగడం, మనం ఏదైనా వస్తువు చూసినప్పుడు అట్రాక్ట్ కావడము, ఇదంతా ఏంటి, మాయ యొక్క శక్తి. రైట్? మనం డివోషనల్ సర్వీస్లో కరెక్ట్గా ఉంటే ఇవన్నీ బాహ్యంగా మనకి ఏది కూడా ఎక్కువ కోరికలు ఇవన్నీ అనిపించదు అనమాట.
సో మాయ కప్పబడి ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే. ఇదంతా అయిపోయింది. వరమాల వస్తుంది అనుకున్నాడు. ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నాడు. నాకు నాకు చేస్తుంది. ఈమె నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాను. కానీ మళ్ళీ వెళ్ళిపోతుందేంటి అని కోపం వచ్చేస్తుంది ఇప్పుడు. అరే కృష్ణ! నేను నీ దగ్గరికే వచ్చాను. నీ రూపం అడిగాను. నువ్వు నాకు రూపం ఇచ్చి నువ్వు చేసుకుంటావా పెళ్లి? నాకు కాంపిటీషన్‌గా వస్తావా? అని కోపంతో శపిస్తాడు కృష్ణని. సో ఇవన్నీ కోపము, కామ, క్రోధ అన్నీ వచ్చేసాయి ఇక్కడ. దేని ద్వారా? మాయా ద్వారా. సో మనకు కూడా అంతే అన్నమాట. ఎప్పుడైనా ఇటువంటి వాటికి లోబడుతున్నామంటే దాని అర్థం ఏంటి? మనము మామేవయే ప్రపద్యంతే. కృష్ణ యొక్క ప్రపద్యంతే. కృష్ణ యొక్క షెల్టర్ తీసుకోవట్లేదు మనం. గట్టిగా ప్రే చేయాలి మనం. రైట్? మన స్మరణలో మెయిన్ థింగ్, మన స్మరణలో ఏదైనా కోరికలు వస్తూ ఉన్నాయి అంటే, ఎందుకు? కృష్ణాని దూరం చేశాం కాబట్టి ఆ కోరికలు వస్తున్నాయి. మనం ఇమ్మీడియట్‌లీ ఏం చేయాలి? కృష్ణాని దానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ధామ్‌కి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్న విషయాలు గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడన్నా ఇటువంటి అటాక్స్ మనకొచ్చినప్పుడు ఇమ్మీడియట్‌లీ కృష్ణ గురించి లేదా కృష్ణ యొక్క ధామం గురించి, ఏదైనా ఒక కీర్తన గురించి, కృష్ణకు డ్రెస్ ఏసిన రూపం గురించి, కృష్ణ మీద ధ్యానం చేస్తూ, ఆ విధంగా మనం కృష్ణాని దర్శనం చేసుకున్నప్పుడు అంత గట్టిగా దర్శనం చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే ఏమంటే ఇప్పుడు ఎప్పుడైనా ఈ మాయా అటాక్స్ మనకయినప్పుడు మనం కృష్ణ మీద మన యొక్క అటెన్షన్ కేంద్రీకరించొచ్చు. సో అది దైవిహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఈ యొక్క దైవీ శక్తి, నా నుంచి ఉద్భవించిన ఈ దైవీ శక్తి చాలా దురత్యయ అర్జున. నన్ను ఎవరైతే శరణు తీసుకుంటారో ఈ మాయాశక్తి నుంచి దాటడం చాలా సులువు, చాలా సులభం అని చెప్తున్నాడు కృష్ణ. ఇంకొకటి నెక్స్ట్ 2 శ్లోకాల్లో 4 రకాల పీపుల్ కృష్ణ కాన్షియస్ ఎప్పుడు తీసుకోరు. 4 రకాల పీపుల్ కృష్ణాన్ని ఆశ్రయిస్తారు. ఎవరటది? ఫస్ట్ 15 శ్లోకంలో ఎవరో 4 రకాల జీవులు ఎప్పుడు కూడా కృష్ణాన్ని షెల్టర్ తీసుకోరంట. ఎవరది? నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. దుష్టులైన మూఢులు. ఫస్ట్ దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము అపహరించబడిన వారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావము కలిగిన వారు నా శరణము పొందరు. సో ఈ 4 రకాల పీపుల్ కృష్ణ భగవానుని శరణం తీసుకోరట. ఎవరది? దుష్టులైన మూఢులు, చాలా దుష్ట స్వభావం ఉన్న వాళ్ళు. మూఢులు అంటే మూర్ఖులు. నరాధములు అంటే, అధములు అంటే చాలా తక్కువ వాళ్ళన్నమాట. మానవుల్లో అంత తక్కువ జాతిలో ఉన్నవాళ్ళు. మాయచే వాళ్ళ యొక్క జ్ఞానము అపహరించబడింది. మాయాశక్తిలో ద్వారా వాళ్ళ యొక్క జ్ఞానం అపహరించబడింది. ఇది మూడోది. 4వది రాక్షస స్వభావం, ఆసురం భావం ఆశ్రితాః. ఇలా ఈ నలుగురు తీసుకోరన్నమాట. సో మనం ఎవరైతే కృష్ణ కాన్షియస్ తీసుకుంటారో ఈ నలుగురు కాదు వాళ్ళు. ఎవరైతే కృష్ణ కాన్షియస్ తీసుకోరో ఈ 4 ఒకరు వాళ్ళు. సో వాళ్ళు ఎవరైనా సరే బయటికి ఎంత చక్కగానైనా మాట్లాడనివ్వండి, భగవంతుని షెల్టర్ తీసుకోవట్లేదు అంటే ఈ 4 ఉన్నారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ శ్లోకాలో నలుగురు కృష్ణ కాన్షియస్ కి వస్తారంట. ఎవరది? చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు. ఆర్తుడు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్తుడు. లేదా అర్థార్థి. అర్థార్థి అంటే ధనం కావాలి, డబ్బు కావాలి. ఓకే. జిజ్ఞాసువు. ఎవరైతే జిజ్ఞాస ఉందో, జిజ్ఞాస ఏంటంటే తెలుసుకోవాలి అసలు దేవుడు ఏంటి, నిజంగా దేవుడు ఉన్నాడా, దేవుడు గురించి ఇంత చర్చలు జరుగుతున్నాయి, ఎన్ని రిలీజియన్స్ ఉన్నాయి, ఆ దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఏ విధంగా చెప్పబడ్డారు, ఎలా తెలుసుకోవాలి. జిజ్ఞాస, ఆ కోరిక ఉంది. అంటే జిజ్ఞాస అంటే ఏదో తెలుసుకోవాలనే కుతూహలం. తర్వాత ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. జ్ఞాని అంటే ఎవరు? పరతత్వ జ్ఞానము అన్వేషించువాడు. వీళ్ళు ఏంటంటే పరతత్వం, అసలు మనం ఈ ప్రపంచంలో ఉన్నాము, భగవంతుడు ఎవరు,
ఆ తత్వం ఏంటి అని అన్వేషిస్తూ ఉంటారన్నమాట. చదువుతున్నారు వాళ్ళు అన్ని తెలుసుకోవడం, ఏది పరతత్వం తెలుసుకోవాలని. ఈ నలుగురిలో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఓకే, అనేది నలుగురు అనేది నలుగురు సారీ అనేది 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ ఓనరింతురు. సో కృష్ణ ఏమంటున్నాడు, ఈ నలుగురు పుణ్యాత్ములట. భగవంతుని కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిన వాళ్ళు పుణ్యాత్ములు. వాళ్ళు కొందరు కష్టాల్లో బాగా కష్టం ఉంచి నాకు ఎందుకు ఇలా కష్టాలు జరుగుతున్నాయని వస్తారు. ఓ భగవంతుడా నా కష్టాన్ని తీర్చు. ఆ, అలా భగవంతునికి షెల్టర్ తీసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు డబ్బు కావాలి, డబ్బు లేనిది ఏది జరగదు. సో డబ్బు కావాలి, సో డబ్బును అర్థిస్తూ వస్తున్నారు. జిజ్ఞాసు లేదా క్వశ్చనింగ్, అసలు ఇదేంటి నేను తెలుసుకోవాలి, జిజ్ఞాస ఉంది వాళ్ళకి. డైరెక్ట్ గా పరతత్వ జ్ఞానము అన్వేషిస్తూ వచ్చిన వాళ్ళు ఈ నలుగురు ఆ భక్తియుత సేవ వహిస్తారనమాట. ఓకే, కృష్ణమూర్తి ప్రభు మీరు చదువుతారా వసంతి మాతాజీ? ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. 17వ శ్లోకం. తేషాం జ్ఞాని నిత్యయుక్త తేషాం జ్ఞాని నిత్యయుక్తాం ఏకభక్తిర్విశిష్యతే ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం ప్రియాహో జ్ఞాని నిత్యర్థం అహంసా చ మమ ప్రియః. అహింసా చ మమ ప్రియా. ట్రాన్స్లేషన్. ముందు పోర్ట్లో ఇప్పుడు ఆఫ్ దీస్ the one who is in the full knowledge and who is always engaged in pure devotional service is the best, for I am very dear to him and he is dear to me. Thank you, Prabhuji. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ ప్రభుజీ. సో ఇక్కడ కృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, వీరిలో అంటే ఇప్పుడు నలుగురు డిస్కస్ చేశాం. ఏంటది? ఆర్థో, జిజ్ఞాసుడు, అర్థార్థి, జ్ఞాని. సో ఇందులో ఆర్థో అంటే కష్టాల్లో ఉన్నవారు, అర్థార్థి డబ్బు కావాలనుకునేవారు, జిజ్ఞాసులు తెలుసుకోవాలనుకునేవారు, లేదా డైరెక్ట్ గా అన్వేషిస్తున్నారు భగవంతుడు ఎవరు, పరతత్వ జ్ఞానం ఏంటి అని అన్వేషణలో ఉన్నారు వాళ్ళు. వీరిలో అంటే ఈ నలుగురిలో వీరిలో సంపూర్ణ జ్ఞానము కలిగి ఎల్లప్పుడూ భక్తియుత సేవలో నియుక్తుడై ఉండేవాడు అత్యంత ఉత్తముడు. ఈ నలుగురిలో జ్ఞాని ఉత్తముడు. ఎందుకు? పరతత్వ జ్ఞానంని తెలుసుకోవాలనుకుంటున్నాడు. సంపూర్ణ జ్ఞానం కలిగి భక్తియుత సేవలో నియుక్తుడై ఉండేవాడు అత్యంత ఉత్తముడు. ఏలయన నేను అతనికి మిక్కిలి ప్రియుడును మరియు అతడు నాకు మిక్కిలి ప్రియతముడు. అటువంటి వాళ్ళు కృష్ణకి చాలా ప్రియుడు, ప్లస్ వాళ్ళకి కృష్ణ చాలా ప్రియుడు. ఓకే, విజయ్ రఘునాథ్ ప్రభు మీరు చదువుతారా? ఎస్ ప్రభు. ఓకే, హరే కృష్ణ. 18వ శ్లోకం. ఓకే. ఉదార సర్వ ఏవైతే ఉదార సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం జ్ఞాని త్వత్వై మమే మతం ఆస్థిత సహి యుక్తాత్మా ఆస్థిత సహి యుక్తాత్మా మాం ఏవానుత్తమాం గతిం. మామేవానుత్తమాం గతిం. Translation: all those devotees are undoubtedly magnanimous souls, but he who is situated in knowledge of me, I consider to be just like my own self. Being engaged in my transcendental service, he is sure to attain me, the highest and most perfect goal. చదవండి. ఈ భక్తులందరూ నిస్సందేహంగా ఉదత్త జీవులే, కానీ నన్ను గురించిన జ్ఞానంతో ఉన్నవాడు నా వంటి వాడేనని నేను భావిస్తాను. నా దివ్యమైన సేవలో నెలకొన్నవాడై అతడు ఉత్తముడు. పరమగతి అయినా నన్ను తప్పక పొందుతాడు. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఈ నలుగురిలో ఆర్థో, జిజ్ఞాసుడు, అర్థార్థి, జ్ఞాని
ఈ నలుగురు అందరూ కూడా, ఈ భక్తులందరూ నిస్సందేహముగా ఉదాత్తులే, చాలా గొప్ప వాళ్ళే. ఈ భక్తులందరూ అయినను వీరిలో నా జ్ఞానము నందు స్థితుడైన వాడు నన్ను గానే నేను భావింతును. ఎవరైతే కృష్ణ భగవానుని యొక్క జ్ఞానం యందు స్థితంగా ఉంటారో, అంటే జ్ఞానీచ భరతర్షభ, ఎవరైతే అన్వేషిస్తున్నారు, పరతత్వ జ్ఞానం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళు, అట్లా స్థితంగా ఉన్నవారు నన్నుగానే నేను భావిస్తాను. కృష్ణ అంటున్నాడు ఇది, నన్నుగానే నేను భావిస్తాను వాళ్ళని. నా దివ్యమైన సేవ యందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తముడు మరియు పరమగతి అయిన నన్ను తప్పక పొందగలరు. సో వాళ్ళు కంపల్సరీ నన్ను పొందుతారు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ శ్లోకం చాలా ఇంపార్టెంట్, ఇది మెమరైజ్ చేసుకోవాలి అందరం. ఓకే, జ్యోతిరూప కమల మాతాజీ మీరు చదువుతారా? ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. ఓకే, ఇది ఈ శ్లోకం కంఠస్థం చేసుకోండి. ఎవరైనా క్లాస్ చెప్పేటప్పుడు కూడా మనకు ఇది చాలా ఇంపార్టెంట్. 19వ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. Translation. After many births and deaths, he who is actually in knowledge surrenders unto me, knowing me to be the cause of all causes and all that is. Such a great soul is very rare. చదవండి మాతాజీ. నిజముగా జ్ఞానంలో ఉన్నవాడు పలు జన్మ మృత్యువుల తర్వాత నన్నే సర్వకారణాలకు కారణిగాను సర్వస్వముగాను తెలుసుకొని నన్ను శరణు జొచ్చుతాడు. అటువంటి మహాత్ముడు అతి దుర్లభుడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ? బహూనాం జన్మనామంతే, ఎన్నో కోట్ల జన్మల తర్వాత. నేను తాత్పర్యం చదువుతాను ఫస్ట్. జ్ఞానవంతుడైన వాడు బహు జన్మ మృత్యువుల పిదప నన్నే సర్వకారములకు కారణమనియు మరియు సమస్తమగును తెలుసుకొని నన్ను శరణు జొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. బహునాం జన్మనామంతే, కొన్ని కోట్ల జన్మల తర్వాత, మృత్యు తర్వాత. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, అత్యంత జ్ఞానవంతుడు నన్ను ఆశ్రయిస్తున్నారు. కృష్ణ చెప్తున్నాడు ఈ విధంగా. వాళ్ళు ఏ విధంగా తెలుసుకుంటారట? వాసుదేవ సర్వమితి, అన్నిటికీ సర్వం కృష్ణ వాసుదేవుడు. స మహాత్మ సుదుర్లభ, అటువంటి మహాత్ముడు చాలా సుదుర్లభం. దుర్లభం అంటే చాలా తక్కువ, సుదుర్లభం అంటే ఇంకో తక్కువ. అంటే ఏం చెప్తున్నారంటే, కొందరు కోట్ల మంది, కోట్ల జన్మల తర్వాత, కోట్ల జన్మ మృత్యువుల తర్వాత అత్యంత జ్ఞానవంతుడు నన్ను శరణు తీసుకుంటున్నాడు. వాసుదేవ సర్వమితి అని తెలుసుకుంటున్నాడు. కృష్ణ అన్నిటికీ సర్వం అనేది తెలుసుకున్నాడు. స మహాత్మా సుదుర్లభ, అటువంటి వాడు మహాత్ముడు చాలా సుదుర్లభ, చాలా తక్కువలో ఉంటారు అట్లాంటి వాళ్ళు. సో మీరందరూ కూడా థ్యాంక్ యూ. బహునాం జన్మనామంతే, ఎవరైనా 16 రౌండ్లు చాంటింగ్ చేసి గురువుని ఎంచుకొని దీక్ష తీసుకున్నారు అంటే ఎలాంటి వాళ్ళు తీసుకుంటారు? ఓన్లీ వాసుదేవ సర్వమితి, కృష్ణ అన్నిటికీ అని అనుకుంటేనే కదా దీక్ష వరకు వెళ్తారు, లేకపోతే ఇంకా టెస్ట్లు చేస్తూ ఉంటారు. రైట్? సో బహునాం జన్మనామంతే, ఎన్ని కోట్ల జన్మల మృత్యుల తర్వాత అత్యంత జ్ఞానవంతుడు ఈ స్థితికి వస్తాడు. వాసుదేవ సర్వమితి, కృష్ణ అన్నిటికీ కృష్ణ. స మహాత్మా సుదుర్లభ, అటువంటి వాడు మహాత్ముడు సుదుర్లభుడు, చాలా తక్కువ అన్నమాట.
ఓకే. సో నెక్స్ట్ శ్లోక 70. ఇప్పటి వరకు మనం చదివింది ఏంటి? 13వ శ్లోకం నుంచి ఈ శ్లోకం వరకు భగవంతుణ్ణి ఏ విధంగా మనం షెల్టర్ తీసుకోవాలి అని చెప్పారనమాట. ఓకే. ఇప్పుడు 19వ శ్లోకాల్లో ఏం చెప్పారు? కేవల భక్త్య, ద రేరిటీ ఆఫ్ ఎ ప్యూర్ డివోటీ. ప్యూర్ డివోటీ ఎంత అరుదు, అంత ఈజీ కాదు. ఇప్పుడు ఆ, ఒక ఒక వజ్రాన్ని చేయాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ ఆ ఆ వజ్రాన్ని చాలా వేడి చేసి దాన్ని కొన్ని సంవత్సరాల పాటు వేడి తట్టుకొని లాస్ట్ వజ్రం అవుతుంది అది. అదేవిధంగా కొన్ని కోట్ల జన్మల తర్వాత ఈ పర్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఈ డివోషనల్ సర్వీస్ చాలా అరుదు అనమాట, ఈ భక్తి సేవ. ఓకే. ఇప్పుడు మనకి 20వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ఈ 6 శ్లోకాలు ఇతరత్ర దేవతలను పూజ చేయాలా వద్దా, తర్వాత ఇంపర్సనలిజం అంటే నిరాకారవాదులు, ఈ రెండింటిని కవర్ చేస్తారనమాట. ఓకే. సో చాలా మందికి ప్రశ్నలు ఉంటాయి. ఇంతకుముందే మనం చూసాం కదా, సాయిబాబా గురించి ప్రశ్న వచ్చింది. తర్వాత ఇట్లా రకరకాలుగా హనుమాన్ టెంపుల్ ఉంది, తర్వాత ఇట్లా రకరకాలుగా నవగ్రహాల టెంపుల్ ఉంది, శని టెంపుల్ ఉంది, తర్వాత శివుడి టెంపుల్, పార్వతి టెంపుల్, ఇట్లా రకరకాల టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ యొక్క ఇతరత్ర దేవతల వర్షిప్ చేయొచ్చా మనం, చేయకూడదా? తర్వాత భగవంతుడు నిరాకారవాదియా, నిరాకారంలో ఉంటాడా, ఆకారంలో ఉంటాడా? ఇదంతా క్లియర్ అయిపోతుంది ఈ 6 శ్లోకాలలో. ఓకే. సో దీంట్లో చూద్దాం, అట్లీస్ట్ 1-2 చూసి నెక్స్ట్ మిగతా తర్వాత డిస్కస్ చేద్దాం. సుమకి సాధ్వి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభు, చదువుతాను ప్రభు. ఓకే. నెక్స్ట్ శ్లోక గౌరవప్రేమి మాలిని మాతాజీ మీరు రెడీగా ఉండండి. 20వ శ్లోకం. కామైస్తైస్తైర్హృతజ్ఞానా కామైస్తైస్తైర్హృతజ్ఞానా ప్రపద్యంతేన్యదేవతాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్తాయ తం నియమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. ప్రకృత్యా నియతా స్వయాః. Those whose intelligence has been stolen by material desires surrender unto demigods and follow the particular rules and regulations of worship according to their own natures. చదవండి మాతాజీ. విషయ కోరికలచే జ్ఞానం అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణము నొంది తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణ? ఎవరైతే కామైస్తైస్తే హృతజ్ఞాన, ఎవరైతే విషయ కోరికలచే జ్ఞానము అపహరించబడిన వారు. విషయ కోరికలు అంటే ఏంటి? కోరికలు, చాలా కోరికలు ఉన్నాయి. విషయాల పట్ల కోరికలు, ఈ ప్రాపంచక విషయాల పట్ల కోరికలు ఎక్కువగా ఉన్నాయి. ఏంటి ఉదాహరణ కొన్ని కోరికలు? మా పిల్లలు చాలా బాగుండాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి, బిజినెస్ లో పైకి రావాలి, విదేశాలకు వెళ్ళాలి, ఆరోగ్యం బాగుండాలి, తర్వాత డబ్బు రావాలి, అందం రావాలి, అందమైన కోడలు కావాలి, అందమైన అల్లుడు కావాలి, వాహనాలు కావాలి, విహారయాత్రలు చేయాలి, మత్తు పదార్థాలు సేవించాలి, మాంసాహారం తినాలి, అన్ని నగలు పెట్టుకోవాలి, నగలు, చీరలు, వస్తువులు, బట్టలు, రైట్? సో ఇట్లా ఎవరైతే విషయ కోరికలచే జ్ఞానం అపహరించబడిన వారు, ఎవరైతే వాళ్ళ యొక్క జ్ఞానము చెడిపోతుంది, ఎట్లా అపహరింపబడిన వారు ఇతర దేవతల శరణమునుంది, వాళ్ళు ఇతర దేవతలకు శరణం పొందుతున్నారంట. తమ గుణములను బట్టి ఆయా పూజా విధానాలను అనుసరిస్తారు. వాళ్ళ యొక్క గుణాలంటే ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమగుణం. ఉదాహరణకి రావణాసురుడు శివుడికి తపస్సు చేశాడు, బ్రహ్మకి తపస్సు చేశాడు. ఆయనకేం కావాలి? మరణం ఉండకూడదు, జయం కావాలి.
విషయ కోరికల పట్ల జ్ఞానం అపహరించేసి అన్యత్రా దేవతలకు వర్షిప్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. ఇంకొక ఉదాహరణ, హిరణ్యకశిపు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఎందుకు? అతను చనిపోకూడదు, పవర్ఫుల్ గా తయారు కావాలి, ఇట్లా అన్నమాట. సో అదే కాకుండా ఇంకా మిగతా ఇతరత్ర దేవతలకు వర్షిప్ చేసేవాళ్ళు ఏంటది మెయిన్ థింగ్, విషయ కోరికలచే జ్ఞానం అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణు నొంది తన గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు. సో ఇందులో మనకి ఆ మనకి భాష్యంలో చెప్తున్నారనమాట. ఉదాహరణకి రోగి అయిన వాడు సూర్యుడిని పూజించవలెను. సో ఎవరన్నా కొంచెం రోగంగా ఉన్నారనుకోండి, ఏదన్నా ఒక వ్యాధి వచ్చింది, అప్పుడు నలుగురు వచ్చి చెప్తారనమాట, మీ వ్యాధి నయం కావాలంటే మీరు సూర్యదేవుడికి పూజ చేయండి అని చెప్పేసి. ఉం? సో లేకపోతే టీవీ ఆన్ చేసామనుకోండి, భక్తి ఛానల్, ఏం చెప్తారు అక్కడ, మీరు బిజినెస్ లో మంచిగా లాభాలు రావాలంటే మీరు ఏం చేయాలి, మీ ఇంట్లో తూర్పు నుంచి నడవాలి ఈరోజు, లేదా మీరు ఈ దానం చేయండి, ఈ దానం చేస్తే మీకు విజయం సమకూరుతుంది, లేకపోతే ఈ రంగు వస్త్రం కట్టుకోండి మీకు జయం లభిస్తుంది, లేకపోతే ఈ పూజ చేయండి మీరు ఇది అవుతారు, అట్లా అన్నమాట. ఇదంతా ఏంటి, కోరికలు. ఈ విషయ కోరికల పట్ల ఎవరైతే కుతూహలంగా ఉంటారో వాళ్ళ యొక్క జ్ఞానం అపహరించబడి ఈ అన్యత్రా దేవతలకు వెళ్తున్నారనమాట. సో అట్లా. ఓకే, మరి మనము కోరికలు ఉన్నాయి, మనం ఏం చేయాలి? ఓకే, ఈ శ్లోకం ప్రకారం మరి మనము ఇతరత్రా దేవతలకు వెళ్ళవలసిన అవసరం లేదు, మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? అసలు కోరికలు చంపుకోవాలా? అవసరం లేదు. ఇక్కడ ఏం చెప్పారు ఈ ఈ ఈ యొక్క భాష్యంలో, శ్రీమద్ భాగవతం 2, 3, 10 శ్లోకంలో, అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సో అకామ సర్వకామోవా, కోరికలు లేకపోయినా సరే, అన్ని సర్వ కోరికలు ఉన్నా సరే, మోక్షం కావాలన్నా సరే, తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం, మీరు కృష్ణ భగవాన్కి చేయండి పూజలు, కృష్ణ భగవాన్ని తీసుకోండి. కృష్ణ ఏదైనా ఇస్తే ఇంకా మళ్ళీ మనం అడగవలసిన అవసరం లేకుండా ఇస్తాడు. ఒకవేళ మనం కోరికలతో కృష్ణ దగ్గరికి వెళ్ళినా సరే, ఐదర్ కృష్ణ కోరిక తీరిస్తే ఇంకోసారి మళ్ళీ మనం అడగాల్సిన అవసరం లేదు, లేదా అది మనకు మంచిది కాదనుకోండి, కృష్ణ అసలు ఇవ్వడు. ఇతరత్ర దేవతలు ఏంటి, వాళ్ళు ఇవ్వాల్సిందే, పూజ చేస్తే వాళ్ళు ఇవ్వాల్సిందే, వాళ్ళది మంచిదా చెడ్డదా అని చూడరు. ఉదాహరణ, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లి ఏం చేస్తుంది, తల్లి రోజు పిల్లవాడు చాక్లెట్ అడుగుతున్నాడు. ఓకే, ఒకరోజు చూసింది, ఒక చాక్లెట్ ఇచ్చింది, 2 ఇచ్చింది, 3 ఇచ్చింది, 4 ఇచ్చింది. ఆ రోజు 20 చాక్లెట్లు తిన్నారు. మా అమ్మ ఏం చేస్తుంది, గట్టిగా పనిష్మెంట్, నీకు చాక్లెట్స్ లేవు, వారం రోజులు చాక్లెట్స్ ఉండవు, నీకు వారానికి ఒకటే చాక్లెట్. ఓకే, ఈ విధంగా తల్లి ఇవ్వట్లేదు, కోరిక పిల్లవాడికి ఉంది చాక్లెట్ తినాలని. ఇంటికి మామ వచ్చాడు. సో మామ రాగానే ఏం చేస్తున్నాడు, పిల్లవాడు మామతో బయటికి వెళ్ళేసి చాక్లెట్లు కొనుక్కొని తింటున్నాడు. అప్పుడు మామ వారిస్తాడా? ఎప్పుడో ఒకసప్పుడు కలిసాము అని చెప్పేసి కొనిస్తూ ఉంటాడు అనమాట. సో పిల్లవాడి ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా ఏంటి అనేది మామ చూడడు అనమాట. ఓన్లీ పిల్లవాడు అడిగాడు, ఇచ్చాడు, అంతే. ఆడ కోరిక తీరిపోతుంది. తల్లి ఎక్కువ క్రూరమా, ఇక్కడ మామ ఎక్కువ క్రూరుడా? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. తల్లి ప్రభుజీ, తల్లి ఏంటంటే కృష్ణుతో సమానం. ఎందుకంటే మనకు కావాల్సిన కోరికల మటుకే ఇస్తుంది తల్లి. ఈయన ఏంటంటే అంత పూర్తి ఆయన అడిగిన కాబట్టి ఇస్తుండ, అంతే. ఎస్. సో ప్రేమ ఎక్కువ ఎవరికి ఉంది, తల్లికే ఉంది. పిల్లవాడు రోజు ఇట్లా చాక్లెట్స్ తింటే, రోజు 20 చాక్లెట్లు తింటే ఖరాబ్ అయిపోతాడు, ఆరోగ్యం సరిగా ఉండదు, మంచిగా ఉండాలని కట్టడి చేస్తుంది. కానీ పిల్లవాడు ఏది అడిగితే అది ఎవరిస్తున్నారు, మామ ఇస్తున్నాడు, అట్లా అన్నమాట. సో ఈ యొక్క దేవతలు, అన్యత్ర దేవతలు ఏం చేస్తున్నారు, మనం ఏది అడిగితే అది ఇస్తున్నారు. వీడికి మంచిదా చెడ్డదా అనేది వాళ్ళు చూడట్లేరు. కృష్ణ ఏం చేస్తాడు, చూస్తాడనమాట, చూసి ఆచి తూచి ఇస్తాడనమాట. ఇతనికి ఈ కోరిక తీరిస్తే బెటరా కాదా,
లేదు. ఈ కోరికలు బహునాం జన్మనామంతే. ఇటువంటి కోరికలు 100 జన్మల నుంచి అడుగుతున్నాడు. ఈ జన్మలో నేను ఇవ్వను, ఇతన్ని దారిలో పెట్టాలి, ఈ కోరిక తీర్చను. ఇట్లాంటి కోరికలతో కొన్ని కోట్ల జన్మలు నడిపాడు. ఇప్పుడు ఇతన్ని నా దగ్గరికి తీసుకురావాలి భగవద్ధామానికి. కాబట్టి ఇవి నీకు మంచి కావు, ఇవొద్దు అని చెప్పేసి ఒక తల్లిలాగా కృష్ణ వారిస్తున్నాడు. ఒక మామలాగా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇతరత్ర దేవతలు చిన్న పూజ చేయగానే వచ్చేస్తుంది రిజల్ట్. సో ఈ రెండిట్లలో మనకెవరు ప్రేమ ఎక్కువ చూపించేవారు? తల్లి అంటే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. సో ఇంకొక శ్లోకం చదువుదాం, తర్వాత ఆపుదాం ఈరోజు. గౌరవప్రేమి మాలిని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 21వ శ్లోకం. ఓకే, ఒకవేళ సరే మనం ఇతరత్ర దేవతలకు పూజ చేశారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎక్కడికి ఏం చేస్తున్నారు, ఎలా వస్తుంది, వాళ్ళ కోరిక ఎలా తీరుతుందని చెప్తున్నారు ఇక్కడ. యో యో యాం యాం తనుం భక్త యో యో యాం తనుం భక్త శ్రద్ధయార్చితుము ఇచ్చతి శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవా విదధామ్యహం. తామేవా విదదామ్యహం. I am in everyone's heart as a super soul. As soon as one desires to worship some demigod, I make his faith steady so that he can devote himself to that particular deity. చదవండి మాతాజీ. పరమాత్మునిగా నేను ప్రతి ఒక్కని హృదయంలో ఉన్నాను. ఎవడిని ఒక దేవతను పూజించగోరగానే నేను అతని శ్రద్ధను సుస్థిరము చేసి ఆ దేవతకు అతడు అంకితమయ్యేటట్లు చేస్తాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు చూడండి, నేను ప్రతి వారి హృదయమునందు పరమాత్మ రూపమున నిలిచి ఉందను. తెలుసు కదా మనందరికీ కృష్ణ పరమాత్మ అంటాం కదా మనం. ఎందుకు? ప్రతి ఒక్కరు హృదయంలో కృష్ణ ఉన్నాడు. ఎవరెవరి మనస్సులో ఏమేమి నడుస్తుందో అన్ని కృష్ణకు తెలుసు. సో వాళ్ళ లోపల కోరిక ఏంటో అర్థమైపోతుంది కృష్ణకి. ఎవరేని ఒక దేవతను పూజించగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతకు అతడు భక్తుడు అగునట్లు చేయుదును. ఉదాహరణకి సాయిబాబా దేవుడు కాదు, ఉదాహరణ తీసుకుందాం. ఎవరన్నా వెళ్తున్నారు, ఒక ఇంటి పక్క వాళ్ళు చెప్పారు, నేను సాయిబాబాకు పూజ చేశాను, నాకు ఈ కోరిక తీరిపోయింది, మా పిల్లవాడు ఎంసెట్ ర్యాంక్ వచ్చేసింది, మా కొడుకు పెళ్ళి అయిపోయింది, అంతా సాయిబాబా దయ అని చెప్పేసి అనగానే ఇతనికి కోరిక ఉంది ఒకటి. ఓకే, నాకు కోరిక ఉంది, ఇతని కోరిక తొందరగా తీరింది కదా, నేను కూడా వెళ్తాను. అప్పుడు కృష్ణ ఏం చేస్తాడు, లోపడుండి చూస్తున్నాడు. ఓ, ఇతనికి ఈ కోరిక ఉంది, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు, రైట్? సో అప్పుడు ఏంటి, ఎవరేని ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరముగా చేసి ఆ దేవకు అతడు భక్తుడు అగునట్లు చేయుదును. కృష్ణ ఏం చేస్తున్నాడు, ఈ వ్యక్తిని ఈ సాయిబాబా పట్ల భక్తుడు అయ్యే విధంగా ఆకర్షణ కూడా కృష్ణనే ఇస్తున్నాడు. నేను అతని శ్రద్ధను స్థిరం చేసి ఆ దేవతకు అతడు భక్తుడు అగునట్లు చేయుదును. సో ఎవరైనా కూడా అన్య దేవతలకి, పితృదేవతలకి, అన్య దేవతలకి పూజ చేస్తూ ఉన్నారనుకోండి, కృష్ణ చూస్తాడు లోపటి నుంచి, చూసి ఓకే వీళ్ళ మీద ఎక్కువగా అట్రాక్షన్ ఉంది అని చెప్పేసి అటువంటి దేవతలకు భక్తి ఇచ్చేది కూడా కృష్ణనే. ఓకే, ఇంకా చాలా చాలా ఇంకా మిగతా శ్లోకాల్లో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈరోజు మన టైం అయిపోయింది, ఇక్కడ ఆపుతాము. ఏమన్నా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. మిగతా ఎవరైనా ఒకవేళ ఇతరత్ర దేవతల గురించి ఉంటే నెక్స్ట్ వీక్ క్లాస్ అటెండ్ కామని చెప్పండి. దాంట్లో మనం ఫుల్గా డిస్కస్ చేస్తాం మొత్తం అన్య దేవతల గురించి అంతా. ఒక చిన్న సందేహం ప్రభుజీ, అడగమంటారు? సుకోమల ప్రభుజీ, ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రభుజీ, ఇందులో ఎవరెవరికి ఏ దేవత దగ్గరికి వెళ్ళి ఒక కోరిక గురించి అడగాలంటే నేనే పరమాత్మ రూపంలో ఉండి వాళ్ళకి రికమెండ్ చేస్తానని చెప్పారు. అప్పుడే కృష్ణ రికమెండ్ చేయట్లేదు. ఎవరికైతే ఆ కోరిక ఉంది అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారంటే వాళ్ళ పైన అట్రాక్షన్ ఇచ్చేది కూడా కృష్ణనే. అదే ఎస్ ప్రభుజీ. ఇప్పుడు ఆ టైంలో వీడికి ఇది
పర్మనెంట్ కాదు అనేసని మనసుని తిప్పడానికి కృష్ణకి అధికారం ఉంది కదా ప్రభుజీ. అంటే మన మీద పూర్తి స్వతంత్ర అధికారం ఉంది ఆయనకి. ఉంది. అట్ ద సేమ్ టైం మన మీద స్వతంత్ర అధికారాన్ని మనం ప్రకటించుకొని ఈ విధంగా చేస్తున్నాం దేవదేవతల పూజలు. అది మనది తప్పు అనేసి అని చెప్పడానికి ఆయన చెప్పొచ్చు కదా. అంటే ఇలా ఈ విధంగా టెంపరవరీ కోరికలు కోరుకొని మళ్ళీ ఇక్కడే ఉంటున్నాం కదా ప్రభుజీ. అది లేకుండా చేయడానికి లేదా ప్రభుజీ? మానవులకు అప్పుడు బాగుపడతారు కదా ఇన్ని ఇబ్బందులు లేకుండా. సో మీరు అనేది ఏంటంటే వేరే విధంగా కృష్ణకి అన్ని తెలుసు, వీళ్ళందరూ టెంపరీ దేవతలు, వీళ్ళ వల్ల వీళ్ళు ఇచ్చే కోరికల వల్ల ఇతనికి సంతోషం కలగదు. అప్పుడే కృష్ణ అడ్డుకొని మనకి తెలియజేయొచ్చు కదా, ఎస్ బుద్ధి తెప్పియొచ్చు కదా. అదే కదా మీరు కృష్ణ. ఎస్ ప్రభుజీ. సో అలా చేశారనుకోండి మాతాజీ, అప్పుడు ఏం చేస్తున్నాడు కృష్ణ? మనకు స్వాతంత్రం ఇచ్చినట్టు కాదు కదా. కృష్ణ మన స్వాతంత్రాన్ని తీసేసుకుంటున్నాడు. ఆయన యొక్క తెలివితేటలతో, ఆయన యొక్క బలంతో ఏం చేస్తున్నాడు? ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ చేసేస్తున్నాడు. అంటే మన యొక్క స్వతంత్రాన్ని అడ్డుకుంటున్నాడు కదా. కృష్ణ ఎప్పుడు అలా చేయడు. మనకి ఆ యొక్క స్వతంత్రత మనకిచ్చాడు. కోరుకోవడం మట్టుకే మన స్వతంత్రత. ఓకే, కోరుకోవడం మన స్వతంత్రత. కానీ ఆ వీళ్ళకి కోరిక చాలా తీవ్రంగా ఉంది. వీళ్ళు ఈ కోరిక తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. సో కృష్ణ ఏం చేస్తాడు? ఓకే, అక్కడికి వెళ్ళు. బట్ అదే విధంగా ఎవరైనా కోరారనుకోండి, ఉదాహరణకి నేను కృష్ణ అసలు ఈ భగవద్గీతలో ఏముందో నాకు తెలుసుకోవాలి. బుక్ డిస్ట్రిబ్యూషన్కి మొన్న వెళ్ళాను నేను. సో మొన్న వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు కలిశారు. వాళ్ళను ఇట్లా షాప్ నుంచి వస్తున్నారు, వాళ్ళని ఆపేసి భాగవతం తీసుకుంటారా అని చెప్పేసి ఇలా మాట్లాడుతుంటే, మీకు విషయం తెలుసా, నేను యాక్చువల్లీ 2 రోజుల కిందనే నేను ఈ భగవద్గీత భాగవతం చదవాలనుకుంటున్నాను, దీన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే, ఇంకేంటి భాగవతం వచ్చేసింది కదా తీసుకోండి అంటే తీసుకున్నారు, మంచి డొనేషన్ ఇచ్చారు, భాగవతం తీసుకున్నారు వాళ్ళు హ్యాపీగా. కృష్ణ వాళ్ళ లోపల నుండి చూశాడు, ఓకే భగవద్గీత చదవాలి, భాగవతం చదవాలి అని చెప్పేసి. అది చూడగానే ఇమ్మీడియట్లీ ఫెసిలిటీ ఇచ్చాడు. అక్కడ ఒక డివోటీని పంపించారు, భాగవతం ఇచ్చే ఏర్పాటు చేశాడు, ఇవన్నీ చేశాడు కృష్ణ. ఓకే, ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ, ఇంకొక మాతాజీ ఉంది. సో ఆ మాతాజీ వచ్చేసి మేము ఇట్లా బుక్స్ ఇచ్చాము, ఇచ్చిన తర్వాత ఆమె తీసుకుంది, ఎలక్ట్రానిక్ కాపీ తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చేసి మీరు పలాని ఇంజనీరింగ్ కాలేజ్లో చదివారు కదా అంటే ఎస్ అని చెప్పాను. ఓ నేను మీ జూనియర్ అని చెప్పింది. అప్పుడు ఓకే, నాకు కూడా తట్టింది. ఓకే ఎస్ మీరు నా జూనియర్ అని. నాకు అంతవరకు తట్టలేదు. సో తర్వాత కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మీరు ఇందులోకి ఎలా వచ్చారు, ఇదంతా కొన్ని క్వశ్చన్స్ అడిగింది, అవన్నీ చెప్పిన తర్వాత భాగవతం తీసుకుంది. నాకు యాక్చువల్ ఆడియో కావాలని చెప్పింది. ముందు ఎలక్ట్రానిక్ తీసుకుంది, తర్వాత ఆడియో, 2 భాగవతం తీసుకుంది. ఆ తర్వాత ఇట్లా చెప్తున్నాను అనమాట. మనకి ప్రపంచంలో మనకి యాక్చువల్ హ్యాపీనెస్ అనేది ఉండదు. ఎప్పుడైతే మనం భాగవతం చదువుతామో దీంట్లో మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం. దీంట్లో నిజమైన సంతోషం ఉంది. పైన మెరుగులు లాగా ఉంటుంది ఎక్కడైనా, కానీ నిజంగా లోతైన సంతోషం దొరకదు అని చెప్పినప్పుడు ఆమె అంటుంది అనమాట, ఎస్ ఈ జనవరిలో మా ఫాదర్ చనిపోయారు, అతను చనిపోయిన కాడి నుంచి నా మనసు సరిగా లేదు అని చాలా బాధపడుతుంది అనమాట. అంటే ఆమె కష్టాల్లో ఉంది. రెండోది, ఆమె కూడా అనుకుంటుందట భాగవతం చదవాలి, భగవద్గీత చదవాలి అని చెప్పేసి. సో ఆమె వెతుకుతుంది, నాలెడ్జ్ వెతుకుతుంది. సో ఆమె హృదయంలో ఎప్పుడైతే అనుకుందో ఇమ్మీడియట్ గా కృష్ణ కనెక్ట్ చేశాడు డివోటీస్ ను, భాగవతం ఇచ్చాడు. సో అలా ఎవరైతే ఏదైనా అనుకుంటారో కృష్ణ ఇమ్మీడియట్ గా, మనం 1 అడుగు ముందుకు వేస్తే కృష్ణ 1000 అడుగులు ముందుకు వేస్తాడు మన కోసం. నా లైఫ్ లో కూడా నేను ఈ యొక్క భగవద్గీత ఏంటి, ఎస్పెషల్లీ భాగవతం, యూట్యూబ్కి వెళ్ళేవాడిని. యూట్యూబ్లో ఎవరు చెప్తే అది, భాగవతం ఎవరు చెప్పినా కూడా కథలు చెప్తే అది వినేవాడిని అనమాట. అప్పుడు మా వైఫ్ పిల్లలు ఇండియాకి వెళ్ళారు, నాకు ఫుల్ టైం ఉంది. సో ప్రతిరోజు కూర్చొని 1 గంట సేపు అట్లా వినేవాడిని, ఎక్కడ యూట్యూబ్లో ఏది చెప్తే అది. సో ఇమీడియట్లీ కొన్ని రోజుల్లో, ఒక 2 వారాలలో మా ఇంటిని నాక్ చేశారు, డోర్ నాక్ చేసేసి భాగవతం తీసుకొచ్చామంటే రండి లోపల రండి అని చెప్పేసి నేను భాగవతం తీసుకున్నాను. సో అట్లా కృష్ణ చూడండి, ఎప్పుడైతే మనస్సులో అనుకున్నామో, 1 అడుగు మనసులో అనుకున్నామో 10 అడుగులు వేసేసారు. అందరితో డివోటీస్తో ఫ్రెండ్షిప్ చేయించారు, అందరితో అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు చూడండి
నేను ఇప్పుడు అందరికీ భగవద్గీత కూడా చెప్తున్నాను. సో అట్లా మనము భగవంతుడి గురించి కృష్ణకి నేను దగ్గర కావాలి అనే చిన్న కోరిక మీరు వెల్లడి చేయండి సిన్సియర్గా. మీకు కావాల్సిన అన్ని ఇస్తాడు. నేను ఈ డివోషనల్ సర్వీస్ ఏంటో నేను తెలుసుకోవాలి. కృష్ణ నాకు ఇంకా అనర్థాలు ఉన్నాయి, ఈ అనర్థాల నుంచి నేను బయటపడాలి. అప్పుడు మీకు కృష్ణ ఆన్సర్స్ కూడా ఇస్తాడు. అటువంటి లెక్చర్స్ కానీ అటువంటి డివోటీస్తో కానీ మీకు మీ ప్రాబ్లమ్స్ దూరం కావడానికి కోసం ఈజీగా ఇస్తారనమాట. సో మన యొక్క కోరిక, ఆ కోరిక వెల్లడి చేయాలి కృష్ణకి. నిజంగా సిన్సియర్గా మనకు ఆ లోపల కోరిక ఉంటే ఆటోమేటిక్గా కృష్ణ ఏర్పాటు చేస్తాడనమాట. లేదా మనం మామూలుగా విషయ కోరికలే తీర్చుకోవాలనుకుంటే ఇతర దేవతలకు వెళ్ళండి, వాళ్ళ మీద ఆ యొక్క ఫోర్స్ వాళ్ళ సైడ్ వెళ్ళి వాళ్ళ భక్తులు అయ్యే విధంగా కూడా కృష్ణనే చేస్తున్నాడు అక్కడ అరేంజ్మెంట్. ఓకేనా మాతాజీ? ప్రభుజీ కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు మన బాధలకైనా దేనికైనా ఈయనను వేడుకుంటే ఆయన మనకి ఏది కరెక్ట్ ఆయన చెప్తారు. ఇంకా ఇది ఈ భక్తురాలకి చెయ్యొచ్చు చేయకూడదు అనేసి అని ఆయనకే తెలుసు మనం కోరుకునే వరకు. కానీ ఈయన వైపు మనం అడిగేయాలి. మనము మన ఇష్టపూర్వకంగా చెప్పాలి. అది మనకు స్వతంత్రంగా నేను ఇప్పుడు డివోటీ కావాలి. మనకు చదువు ఉన్నా లేకపోయినా సరే, మనకు డబ్బు ఉన్నా లేకపోయినా సరే, మనకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా సరే, మనకు అందచందాలు ఉన్నా లేకపోయినా సరే, విద్య ఉన్నా లేకపోయినా సరే, ఏది ఉన్నా లేకపోయినా సరే, జస్ట్ ఒక కోరిక చెప్పండి మీరు. కృష్ణని నిజంగా మంచి డివోటీ కావాలనుకుంటున్నాను, ఇమ్మీడియట్లీ కృష్ణ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు. హరే కృష్ణ. ఓకే విజయ మాతాజీ, మీకు ప్రశ్న ఉందా? మ్యూట్ లో ఉన్నారు విజయ మాతాజీ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికన్నా? హరే కృష్ణ. ప్రభుజీ మా దగ్గరకు కూడా భగవద్గీత బుక్ గిఫ్ట్ గా వచ్చినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను ప్రభుజీ. కాకపోతే నాకు ఇందులో ఏముందో తెలుసుకోవాలి అని, ఎప్పటికైనా నేను తెలుసుకోవాలి ఇందులో ఏముందో అని ఆ బుక్ చదివేది ప్రభు, గోరఖ్పూర్ది భగవద్గీత. కానీ నాకేం అర్థం కాకపోయేది ప్రభు. అలా అనుకున్నాను, మర్చిపోయాను ప్రభుజీ. అది నేను తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇందులోకి రావడం జరిగింది. ఆ ఒక్క కోరిక ఏంటి, ఈ బుక్ లో ఏముంది? ఇది గోరఖ్పూర్ బుక్, మళ్ళీ చూడండి, భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ కూడా కాదు, రైట్? సో అయినా కూడా మీరు మీ లోపల అది ఉంది. ఏంటి ఆ కోరిక, ఏంటి భగవద్గీతలో ఏముందో నేను తెలుసుకోవాలి. ఇమీడియట్ గా అరేంజ్మెంట్ చేశాడు భగవంతుడు. మీరు డివోటీ అయ్యారు, దీక్ష కూడా తీసుకున్నారు. సో మనము సర్వీస్ కూడా అంతే. నాకు ఆ శక్తి లేదు, ఎలా చేయాలో తెలియదు నాకు, కానీ సర్వీస్ చేయాలని ఉంది. మనం డీప్ గా ఒకసారి అనుకున్నాం అనుకోండి, లోపల కృష్ణ అన్ని కనెక్ట్ చేస్తాడు. సరైన డివోటీస్ని పంపించి, సరైన అవకాశం ఇచ్చేసి అన్ని అరేంజ్ చేస్తాడు. ఒకటి ఆలోచించండి, రాక్షసులకు సైతం వాళ్ళ కోరికలు తీర్చేది ఎవరు? రాక్షసుల కోరికలు తీర్చేది కూడా కృష్ణనే. అలాంటిది డివోటీ యొక్క కోరికలు తీర్చారా? 100%. ఇంకొకటి భాగవతంలో ఎప్పుడైతే ధ్రువ మహారాజ్ ఏం చేశాడు, ధ్రువ మహారాజ్ ఇంట్లో నుంచి నడుస్తున్నాడు. ఏమని తల్లి చెప్పింది, ఒకవేళ నువ్వు నీ కోరిక తీర్చుకోవాలంటే నా వల్ల కాదు, నువ్వు విష్ణుమూర్తికి తపస్సు చేయాలని. అప్పుడు సీరియస్ గా వెళ్తున్నాడు విష్ణుమూర్తి తపస్సు కోసం. వెళ్తుంటే ఇమీడియట్లీ కృష్ణ ఏం చేశాడు, నారదమునిని పంపించాడు. నారదముని వెళ్ళి అడుగుతాడు అనమాట, టెస్ట్ చేస్తాడు ఫస్ట్. నువ్వు ఇంత చిన్న వయసులో ఇదంతా ఎందుకు, నీకు ఈ తపస్సు ఇదంతా, వెళ్ళి ఆట వస్తువులతో ఆడుకునే ఏజ్ నీదంటే, అప్పుడు చెప్తాడు అనమాట సీరియస్ గా, మీరు నాకు సహాయం చేయాలంటే చేయండి, లేదా దారి తప్పుకోండి, నేను వెళ్తాను అంటే దృఢంగా ఉన్నాడు. అప్పుడు నారదముని ఆయనకు మంత్ర ఇస్తాడు, దీక్ష ఇస్తాడు, మంత్ర ఇస్తాడు. నువ్వు వెళ్ళేసి ఈ మంత్ర జపం చేయి, ఈ విధంగా పూజ చేయి అని చెప్పేసి. ఆయన ఇంట్లో నుంచి వెళ్తున్నాడు అడవికి. వెళ్తుంటే దారిలో నారదముని పంపించేసి మంత్ర ఇచ్చాడు, దీక్ష ఇచ్చాడు, పంపించాడు. అట్లా అన్నమాట. సో మనకి ఉండాలి ఆ స్ట్రాంగ్ డిజైర్, మన హృదయంలో ఉండాలి. అలా ఉంటే అన్ని సమకూరుస్తారనమాట కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, అట్లయితే ఇక్కడ ఆపుదాము. థ్యాంక్ యూ సో మచ్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
अनंत कोटि वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा। दंडवत प्रणाम।